Yeah, very good morning, friends. Welcome to the entry. Today, our session is IBPS SO 2019 Quantitative Aptitude Paper Explanation. So, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ సిరీస్ క్వశ్చన్ చూద్దాం ఏ లాజిక్ ఉందో చూడండి. సో మీరు ఇటు నుంచి చూసినట్లయితే 11 into 5 55, 55 into 4 220, 220 into 3 660, 660 into 2 how much? That is equals to 1320, and 1320 into 1 is equals to 1320. సో ఇక్కడ మనకి ఏం రావాలంటే 1320 రావాలి, దానికి బదులుగా 980 ఇచ్చారు కాబట్టి మన రాంగ్ నెంబర్ ఏమవుతుంది 980 అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. 17కి 25కి కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది 8 అవుతుంది. 25కి 52కి ఎంత 27, 52కి 112కి ఎంత 60, తర్వాత 112కి 241కి డిఫరెన్స్ ఎంత అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 11 minus 2 9 అండ్ 3 minus 1 దట్ ఈస్ 2. సో 129 అవుతుంది. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ చూడండి, 7 minus 1 అంటే 6 1 216. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 2 క్యూబ్ 3 క్యూబ్, నెక్స్ట్ ఏం రావాలి 4 క్యూబ్ రావాలి, నెక్స్ట్ 5 క్యూబ్ రావాలి, నెక్స్ట్ 6 క్యూబ్. సో ఇది 6 క్యూబ్ వచ్చింది కాబట్టి సో ఇవి కరెక్టే. బట్ 4 క్యూబ్ చూడండి, ఇక్కడ 4 క్యూబ్ రాలేదు 5 క్యూబ్ రాలేదు అంటే మన రాంగ్ నెంబర్ ఏంటి 112. సో మన రాంగ్ నెంబర్ ఏమవుతుంది 112 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్తున్నాను. సో 120 210 330 504 720 990 1320. సో ఇందులో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 120ని ఏమని రాయొచ్చు చూడండి, 120ని 5 క్యూబ్ మైనస్ 5 అని రాయొచ్చా. సో తర్వాత 210ని 6 క్యూబ్ మైనస్ 6 అని రాయొచ్చా. 330ని 7 క్యూబ్ మైనస్ 7 అని రాయలేం. బట్ 504ని 8 క్యూబ్ మైనస్ 8 అని రాయొచ్చా. 720ని 9 క్యూబ్ మైనస్ 9 అని రాయొచ్చా. 990ని 10 క్యూబ్ మైనస్ 10 అని రాయొచ్చా. 1320ని 11 క్యూబ్ మైనస్ 11 అని రాయొచ్చా. బట్ 330ని 7 క్యూబ్ మైనస్ 7 అని రాయలేం కాబట్టి మన రాంగ్ నెంబర్ ఏమవుతుంది 330 అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4కి వెళ్తున్నాను. 32 16 24 60 210 360. చూడండి ఇక్కడ 32లో హాఫే కదా అంటే 0.5. 16 into 1.5 16 ప్లస్ 16లో హాఫ్ 8 8 ప్లస్ 16 ఎంత 24. 24 into 2.5 24 24 48 48 24లో హాఫ్ 12 12 48 ఎంత 60 సరిపోయింది. నెక్స్ట్ 60 into 3.5 సో ఎంత 60 60 60 180 ప్లస్ 30 210 సరిపోయింది. నెక్స్ట్ ఏమొస్తుంది 210 into 4.5 వస్తుంది అంటే 800 దాటి రావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది 360 వచ్చిందంటే రాంగు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ ఈ అవుతుంది. అర్థమైంది అనుకున్నాను అందరికీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5కి వెళ్తున్నాను. 4 3 16 12 40 48. చూడండి పెరగడం తగ్గడం పెరగడం తగ్గినప్పుడు ఏం చేయాలంటే మీరు ఆల్టర్నేషన్ చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఇది చూడండి. సో అయితే ఇక్కడ 3 into 4 ఎంత 12, 12 into 4 ఎంత 48. నెక్స్ట్ 4 into 4 ఎంత 16, 16 into 4 ఎంత రావాలి 64 రావాలి, కానీ ఎంత వచ్చింది ఇక్కడ 40 వచ్చింది. కాబట్టి మన రాంగ్ నెంబర్ ఏమవుతుంది ఆప్షన్ డి 40 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. క్వశ్చన్ నెంబర్ 6లో క్వాంటిటీ ఏ క్వాంటిటీ బి ఇచ్చారు, ఆ రెండింటికి మధ్య మీరు కంపారిజన్ చెప్పాలి. ఫస్ట్ చూడండి, ద సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అన్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 2000 24,000 ఫర్ 3 years ఎట్ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ రూపీస్ 10,080. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అన్నారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం చూడండి క్వాంటిటీ ఏ. సో మనకి సో అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటంటే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100%. అయితే సో చూడండి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎన్ని సంవత్సరాలకి 3 yearsకి ఎంత 10800. ఎన్ని సంవత్సరాలకి 3 సంవత్సరాలు కాబట్టి డివైడెడ్ బై 3 చేస్తే ఏమొస్తుంది 1 yearకి వస్తుంది. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 24,000 ఇంటూ మనకి ఏమొస్తుంది 100%. 3తో 336 ఎంత 108, 2 zeros క్యాన్సిల్. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్. తర్వాత 12తో 12 2s are 12 3s are. సో ఫైనల్గా ఏం మిగిలింది మనకి 30/2 మిగిలింది. 30/2 అంటే ఎంత 15%. క్వాంటిటీ ఏ ఎంత 15%. నెక్స్ట్ క్వాంటిటీ బి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో క్వాంటిటీ బిలో ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనే సమ్ ఆఫ్ రూపీస్ 16,000 ఫర్ 3 years
at certain rate of interest is 8334. Find the rate of interest. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మీరు ఎప్పుడైనా ఎలా చేస్తారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకోండి, దట్ ఈస్ 16,000. నెక్స్ట్ సమ్ ఆఫ్ అమౌంట్ తీసుకోండి. సమ్ ఆఫ్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 16,000 ప్లస్ సో ఇంట్రెస్ట్ 8334. 4 తీసుకోండి, 3 అవుతుంది. 16 ప్లస్ 8 అంటే ఎంత 24. ఈ రెండింటి యొక్క రేషియో తీసుకోండి. చూడండి, రేషియో నేను 2తో క్యాన్సిల్ చేస్తున్నాను. 2 8s ఆర్, నెక్స్ట్ 2తో 2 1s ఆర్, 2 2s ఆర్, 2 1s ఆర్, 2 6s ఆర్, 2 7s ఆర్. ఓకేనా? సో ఆ రెండు వైపులా 2 సంవత్సరాలు అయితే స్క్వేర్ రూట్ తీసుకోండి, 3 సంవత్సరాలు అయితే క్యూబ్ రూట్ తీసుకోండి. 3 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 8,000 ఈస్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 12167. క్యూబ్ రూట్ ఆఫ్ 8,000 అంటే ఎంత చెప్పండి, దట్ ఈస్ 20. క్యూబ్ రూట్ ఆఫ్ 12167 అంటే ఎంత, దట్ ఈస్ 23. అంటే 20 రూపీస్ ఉంటే అది 23 అవుతుంది. ఇంక్రిమెంట్ ఎంత 3. 20కి అయితే 3, మరి 100కి ఎంత 3 is what percentage of 20, that is equals to 25s are 5 3s are how much 15%. ఇక్కడ 15% వచ్చింది, ఇక్కడ 15% వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, క్వాంటిటీ ఏ ఈజ్ ఈక్వల్స్ టు క్వాంటిటీ బి, దట్ ఈజ్ ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7కి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 7లో ఏముందో చూద్దాం. A invests 12,000 in a business. After 6 months, B joined him with the investment of rupees 18,000. After 1 year, they earned a profit of 2,100. Find the share of B. సో ఫస్ట్ క్వాంటిటీ ఏ ఇక్కడ చేస్తున్నాను చూడండి. సో ఏ ఎంత ఇన్వెస్ట్ చేసిందంటే 12,000 ఇన్వెస్ట్ చేసింది, 12 months వరకు ఉంది. బట్ బి అయితే మాత్రం 18,000 ఇన్వెస్ట్ చేసింది, 6 months తర్వాత వచ్చిందంటే బిజినెస్లో 6 months వరకు ఉంది. క్యాన్సిలేషన్ చేస్తే 6 1s ఆర్, 6 2 times, అగైన్ 6 2 times, 6 3 times, 2 2s ఆర్, 4:3. టోటల్ ప్రాఫిట్ ఎంత 21,000. 21,000 ఎన్ని పార్ట్స్ చేయాలి, 7 parts చేయాలి. అందులో ఎవరిది కావాలి, బీది కావాలి. బీది ఎన్ని పార్ట్స్, 3 parts. ఇంటూ 3, 7తో 7 3 times, 3 3s ఆర్. సో బీ షేర్ ఏమవుతుంది 9,000 అవుతుంది. నెక్స్ట్ క్వాంటిటీ బీ క్యాలిక్యులేట్ చేద్దాం. క్వాంటిటీ బీలో ఏమన్నారో చూద్దాం. బీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రూపీస్ 30,000 ఇన్ ఏ బిజినెస్. ఆఫ్టర్ 4 months he joined him with the investment of rupees 20,000. After 1 year they earned a profit of rupees 13,000. Find the share of B. సో అయితే బిజినెస్లో 30,000 పెట్టారు. సో ఎన్ని మంత్స్, 12 months. అయితే సి వచ్చేసి 20,000 పెట్టింది. ఎన్ని మంత్స్, 4 months తర్వాత బిజినెస్లో జాయిన్ అయితే సో ఎన్ని మంత్స్ ఉన్నట్టు 8 months. సో అయితే 2తో 2 6 times, అగైన్ 3 times, నెక్స్ట్ 4 times. 3 3s ఆర్ హౌ మచ్ 9:14 రేషియో, నాట్ 9:14, 9:4 రేషియో. ఇప్పుడు టోటల్ ఎంత ఉంది, 13,000 ఉంది. 13,000 ఎన్ని పార్ట్స్ చేయాలి, 9 + 4, 13 parts చేసి అందులో మనకి ఎన్ని పార్ట్స్ కావాలి, సో 9 parts కావాలి. 13 క్యాన్సిల్. సో బీ షేర్ ఎంత అవుతుందో చెప్పండి, 9,000 అవుతుంది. క్వశ్చన్లో ఇక్కడ బీ షేర్ అన్నాడు, అక్కడ బీ షేర్ అన్నాడు. ఇక్కడ 9,000 వచ్చింది, ఇక్కడ 9,000 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, సో క్వాంటిటీ ఏ ఈజ్ ఈక్వల్స్ టు క్వాంటిటీ బి అవుతుంది. సో దట్ ఈజ్ ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8కి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 8లో చూడండి, క్వాంటిటీ ఏలో, సో క్వాంటిటీలో ఏలో ఏమి ఇచ్చారో చూడండి. సో క్వాంటిటీ ఏలో ఏ కెన్ డూ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days and B can do the same piece of work in 15 days. They start working together and after 4 days A left the work. Find the how many days total work will be completed. ఇక్కడ చేస్తున్నాను చూడండి. ఏ ఒకటి అయితే 10 daysలో చేయగలదు. సో తర్వాత బి ఒకటి అయితే ఎన్ని రోజుల్లో చేయగలదు, 15 daysలో చేయగలదు. అయితే ఎల్సిఎం మెథడ్ చేద్దాం. రెండింటికి కలిపి ఎల్సిఎం తీసుకోండి, 30 అవుతుంది. సో 30/10 అంటే ఏ ఎఫిషియన్సీ 3 అవుతుంది, బి ఎఫిషియన్సీ ఎంత 2 అవుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందనంటే దే స్టార్ట్ వర్కింగ్ టుగెదర్. ఆఫ్టర్ 4 days ఏ లెఫ్ట్ ద వర్క్. అంటే ఏ ఎన్ని రోజులు చేసింది, 4 days చేసింది. 4 into ఏ ఎఫిషియన్సీ ఎంత 3, 12. 4 3s ఆర్ ఎంత 12 parts వర్క్ అవుతుంది. ఇంక 30 partsలో 12 parts వర్క్ అయితే ఇంకా ఎన్ని పార్ట్స్ ఉంటుంది, 18 parts వర్క్ ఉంటుంది. ఆ 18 parts వర్క్ ఎవరు చేయాలి, బి చేయాలి. కాబట్టి బీకి టోటల్ టైం ఎంత పడుతుందంటే /2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9 days. ఓకేనా, 9 days. నెక్స్ట్ క్వాంటిటీ బి చూసినట్లయితే సో పి ఒకటి ఎన్ని రోజుల్లో చేయగలదు, 15 daysలో చేయగలదు. క్యూ ఒకటి ఎన్ని రోజుల్లో చేయగలదు, 25 daysలో చేయగలదు. రెండింటికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఎంత వస్తుంది, 75 వస్తుంది. సో 5 ఎఫిషియన్సీ వస్తుంది, 75/15, 75/25 అంటే ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, 3 వస్తుంది. దే స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ అండ్ ఆఫ్టర్ 5 days క్యూ లెఫ్ట్. అంటే క్యూ ఎన్ని రోజులు చేసింది, 5 days చేసింది. ఎఫిషియన్సీ ఎంత క్యూది
3 5 3 జార్ ఎంత 15 పార్ట్స్ వర్క్ అయిపోద్ది. అవుట్ ఆఫ్ 75లో 15 పార్ట్స్ వర్క్ అయిపోయింది. ఇంకా వర్క్ ఎంత ఉంది? 60 పార్ట్స్ వర్క్ ఉంది. ఎప్పుడు అదే వర్క్ ఎవరు చేయాలి? క్యూ వెళ్ళిపోయిందంటే ఎవరు చేయాలి? పీ చేయాలి. స్టార్టింగ్లో కూడా పిఏ చేయాలి. సో మొత్తం స్టార్టింగ్ తర్వాత కలిపి పీ ఎన్ని రోజులు చేస్తారు చూడండి, డివైడెడ్ బై 5. సో ఎంత? 12 days. ఓకేనా? సో అయితే హౌ మెనీ డేస్ ద రిమైనింగ్ వర్క్ విల్ గెట్స్ కంప్లీటెడ్. సో ఇక్కడే ఇచ్చాడు చూడండి, ఎక్కడ చూడండి, హౌ మెనీ డేస్ టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ అంటే ఆన్సర్ ఏంటి? 9 days. ఇక్కడ చూసినట్లయితే ఫైండ్ హౌ మెనీ డేస్ ద రిమైనింగ్ వర్క్ విల్ బి గెట్స్ కంప్లీటెడ్. అవుట్ ఆఫ్ 12 daysలో ఆల్రెడీ ఫస్ట్ 5 days వర్క్ చేశారు కదా, అంటే రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? 7 daysలో కంప్లీట్ అవుతుంది. లేదంటే మీరు ఎలా తీసుకోవచ్చు అంటే డైరెక్ట్గా 5 days ఇద్దరు కలిపి ఎంత? 5 + 3 8 5 8 జార్ 40. 75లో 40 అయిపోతే ఇంకా 35 ఉంటుంది. ఆ 35 ఎవరు చేయాలి? పీ చేయాలి. 35/5 అంటే 7 days వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 9 days is greater than 7 days. Quantity A is greater than quantity B. That is option D. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 9లో 2 సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ ఇచ్చారు. రెండింటిని కంపేర్ చేయమన్నారు. ఫస్ట్ క్వశ్చన్ చేస్తున్నాను చూడండి, క్వాంటిటీ ఏ చేస్తున్నాను. 598 డివైడెడ్ బై 23 నెక్స్ట్ ప్లస్ √144 అంటే ఎంత? 12 ఈజ్ ఈక్వల్స్ టు √x ప్లస్ 288 డివైడెడ్ బై 16. 23తో 23 హౌ మెనీ టైమ్స్? 23 2 times. నెక్స్ట్ 46 అంటే ఇంకా ఎంత ఉంది? 138. 23 6 ఆర్. అగైన్ 16తో చూడండి, ఇక్కడ 16 1 times. 120 అంటే 16 8 times. ఓకేనా? ఈ 12 తీసేస్తే ఇంకా ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. 26లో నుంచి 6 తీస్తే ఎంత? 20 ఈజ్ ఈక్వల్స్ టు √x. సో ఫ్రమ్ దిస్ x ఈజ్ ఈక్వల్స్ టు 20² దట్ ఈజ్ ఈక్వల్స్ టు 400. సో నెక్స్ట్ క్వాంటిటీ బి చూసినట్లయితే ఇక్కడ చేస్తున్నాం చూడండి, క్వాంటిటీ బి 2378 minus 542 plus 642 is equals to 3x plus 8 5 15s are 120 that is equals to 1200. 542 తీసేయండి, ఇక్కడ ఇంకెంత ఉంటుంది? 100 ఉంటుంది. ఓకేనా? సో అయితే ఈ 100 కూడా తీసేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? 1100 ఉంటుంది. ఓకేనా? 2378లో నుంచి 1100 తీసేయండి, అప్పుడు ఎంత మిగులుతుంది మనకి? 1278 డివైడెడ్ బై ఏమొస్తుంది? 3 వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. సో ఎంత వస్తుందో చూద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3తో 3 4s ఆర్. సో నెక్స్ట్ 3తో 3 2s ఆర్. అగైన్ 3 6 ఆర్. సో ఏమొచ్చింది మనకి? 426 వచ్చింది. ఏమొచ్చింది మనకి? 426 వచ్చింది. సో అయితే 426 ఇక్కడ 400 వచ్చింది. 400 ఈజ్ లెస్ దెన్ 426 అంటే క్వాంటిటీ ఏ ఈజ్ లెస్ దెన్ క్వాంటిటీ బి. ఓకేనా? క్వాంటిటీ ఏ ఈజ్ లెస్ దెన్ క్వాంటిటీ బి. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 10లో క్వాంటిటీ ఏమి ఇచ్చారో చూద్దాం. A shopkeeper allows a discount of 10% on an article and still earns 20%. If the market price of the article is 12,000, find the cost price. అయితే చూడండి ఒకసారి, మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 12,000 ఉంది. మార్కెట్ ప్రైస్ 12,000 ఉంది. దానిలో డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 20% ఇచ్చారు. అంటే 20% ఇచ్చారంటే 20% కాదు, డిస్కౌంట్ 10% ఇచ్చారు. 10% అంటే ఎంతకు అమ్ముతారు? 90% అమ్ముతారు. ఇదేమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అయితే అయినా 20% ప్రాఫిట్ వస్తుందని అంటే, సో అయినా 20% ప్రాఫిట్ వస్తుందంటే సెల్లింగ్ ప్రైస్ ఈ వాల్యూ ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 120% అవుతుంది. దీని నుంచి మనం ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి? 100%. అంటే 100/120. 2 zeros గెట్స్ క్యాన్సిల్డ్. 120 గెట్స్ క్యాన్సిల్డ్. సో దీని నుంచి కాస్ట్ ప్రైస్ వాల్యూ ఏమవుతుంది? 9,000 అవుతుంది. కాస్ట్ ప్రైస్ వాల్యూ ఏమవుతుంది? 9,000 అవుతుంది. నెక్స్ట్ క్వాంటిటీ బి చూసినట్లయితే, ఆఫ్టర్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ at 10800 a shopkeeper earns 12.5% profit. Then what is cost price? 12.5% ఫ్రాక్షన్ ఏమని రాయొచ్చు? 1/8 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైజ్. కాస్ట్ ప్రైజ్ 8 parts, ప్రాఫిట్ 1 part అయితే టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అవుతుంది? 9 parts. ఆల్రెడీ ఆ 9 parts వాల్యూ క్వశ్చన్లో ఎంత ఇచ్చారు? 10800 ఇచ్చారు. 9తో 9 హౌ మెనీ టైమ్స్? 12 times. మనకి కాస్ట్ ప్రైస్ కావాలంటే ఎన్ని పార్ట్స్? 8 parts. 8 12s ఆర్ హౌ మచ్? 96. కాబట్టి ఏమవుతుంది? 9,600 అవుతుంది. ఇది 9,000, ఇది 9,600. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? క్వాంటిటీ 1 ఈజ్ లెస్ దెన్ క్వాంటిటీ 2. దట్ ఈజ్ ఏ లెస్ దెన్ బి. ఏ లెస్ దెన్ బి, దట్ ఈజ్ ఆప్షన్ సి. క్వాంటిటీ ఏ లెస్ దెన్ క్వాంటిటీ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11కి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 11లో ఏం జరుగుతుందో చూడండి. ఏ లెన్స్, ఏ అమౌంట్ ఇచ్చారు? ఎవరెవరికి ఇచ్చారు? బీకి ఇచ్చాడు. బీకి ఎంత ఇచ్చాడు? 700 ఇచ్చారు.
తర్వాత అండ్ సర్టెన్ అమౌంట్ టు సికి ఎంత అమౌంట్ ఇచ్చారో మనకు తెలియదు. సో దాన్ని నేను 100x అనుకున్నాను. ఓకేనా. ఎట్ ద సేమ్ టైమ్ దట్ టు 3% annual simple interest. If 2 years A receives 252 as interest from both the schemes, then what amount did A give to C? అయితే 3% 2 సంవత్సరాలు కలిపి అంటే ఎంత పర్సెంటేజ్? 6%. ఫస్ట్ బీకి ఇచ్చిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 6% ఆఫ్ 700 ప్లస్ సెకండ్ దానిపైన 6% ఆఫ్ హౌ మచ్? 100x ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నారు? 252. అయితే మనం సికి ఇచ్చిన అమౌంట్ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేయాలి. దాని 100x వాల్యూ అనుకున్నాం కాబట్టి 100x వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. పర్సెంటేజ్ 2 zeros గెట్స్ క్యాన్సిల్. 6 7s are 42 ప్లస్ 6x. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. 6x ఈజ్ ఈక్వల్స్ టు 252. దీని నుంచి 6x ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు? 252లో నుంచి 42 తీస్తే ఎంత? 220. దీంతో 6తో 6 3 times 18, 6 5 times 10. x వాల్యూ 35 అయితే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? 100x క్యాలిక్యులేట్ చేయాలి. 100x వాల్యూ ఎంత? 3500. దట్ ఈజ్ ఆప్షన్ సి. అందరికీ అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12కి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 12లో ఏముందో చూడండి. మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఇన్ వెజల్ ఏ. వెజల్ ఏలో సో మిల్క్ ఇస్ టు వాటర్ రేషియో ఏముంది? 3:7 ఉంది. సో ఆ తర్వాత సో వెజల్ బిలో మిల్క్ ఇస్ టు వాటర్ రేషియో ఏముంది చూడండి. అది మిల్క్ ఇస్ టు వాటర్ రేషియో కదా. వెజల్ బి ద రేషియో ఆఫ్ ది 5 ద రేషియో సేమే కాబట్టి సో 5:7 తీసుకోండి. ఈ రెండు ఏ రేషియోలో కలపాలి? ఈ రెండు ఏ రేషియోలో కలపాలి? కలిపిన తర్వాత మిల్క్ ఇస్ టు వాటర్ రేషియో ఏం రావాలి? 17/28 రావాలి. 17:28 రావాలి. అయితే దీన్ని మిక్సర్ అండ్ అలిగేషన్ వేసి చేయొచ్చు. నేనైతే జనరల్ మెథడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఏ మెథడ్ అయినా ఒకటే టైం పడుతుంది. సో చూడండి, ఇక్కడ మిల్క్ ఎంత? 3x. అక్కడ మిల్క్ ఎంత? 5y అనుకోండి. ఇక్కడ వాటర్ ఎంత? 7x. తర్వాత అక్కడ వాటర్ ఎంత? 7y. ఈ రేషియో ఎంత అన్నారు? రెండు మిక్స్ చేసిన తర్వాత 17/28. 7 క్యాన్సిల్ చేయండి. 7తో 7 4 times. 4తో 4 3s are 12x. 4 5s are 20y. నెక్స్ట్ 17x ప్లస్ 17y. దీని నుంచి 17 - 12 అంటే 5x ఈజ్ ఈక్వల్స్ టు 20 - 17 అంటే 3y. దేర్ఫోర్ x/y రేషియో ఏమొచ్చింది మనకి? 3/5 వచ్చింది. ఓకేనా, 3/5 వచ్చింది. సో అయితే x వాల్యూ 3 అంటే మొత్తం ఇక్కడ ఎంత చూడండి? 10 పార్ట్స్ ఉన్నాయి. ఓకేనా, అక్కడ ఎన్ని ఉన్నాయి? 10 పార్ట్స్ ఉన్నాయి. 10 ఇంటూ x వాల్యూ ఎంత? 3. 10 3s are ఎంత? 30 ఈజ్ టు ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 12 ఉన్నాయి. y వాల్యూ ఏమొచ్చింది? 5 వచ్చింది. 12 5s are ఎంత? 60. అంటే ఇక్కడ 30 పార్ట్స్ కలిపితే ఇక్కడ 60 పార్ట్స్ కలపాలి. అంటే ఏ రేషియోలో కలపాలి? 1:2. 31 times 32 times 1:2. దట్ ఈజ్ ఆప్షన్ సి. దట్ ఈజ్ ఆప్షన్ సి. అదే క్వశ్చన్ని మీరు మిక్సర్ అండ్ అలిగేషన్లో కూడా చేయొచ్చు. సో ఏది చేసిన ఒకటే టైం పడుతుంది. సో అందుకే నేను ఈ మెథడ్ యూజ్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13లో చూడండి ఏముందో. A person travels from x to y at a constant speed. If his speed was increased by 10 km/h, it would have taken 1 hour less to cover the distance. It would have taken further 45 minutes lesser if the speed was further increased by 10 km/h. So find the distance between x and y. So find the distance between x and y అంటున్నారు. సో అయితే చూద్దాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. ఫస్ట్ ఒకవేళ స్పీడ్ 10 పెంచినట్లయితే టైం ఎంత తగ్గేది అంటున్నారు? ఒక 1 hour తగ్గేది, అంటే t-1. ఒకవేళ స్పీడు ఇంకొక 10 km/h పెంచితే, అంటే టోటల్ 20 పెంచితే టైం ఎంత తగ్గేది అంటున్నారు? 45 minutes లెస్సర్. ఇనీషియల్గా అయితే 1 hour, ఇప్పుడు ఒక 45 minutes. 45 minutes అంటే ఏంటి? 3/4 hour కదా. 45 divided by 60 3/4 hour అంటే ఇది ఏమవుతుంది చెప్పండి? 7/4 అవుతుంది. ఫస్ట్ ఈ రెండు ఈక్వల్ చేస్తున్నాను. st ఈజ్ ఈక్వల్స్ టు s ఇంటూ టీ, st తర్వాత ప్లస్ 10t, నెక్స్ట్ మైనస్ s మైనస్ 10. st క్యాన్సిల్ అయిపోద్ది. దీని నుంచి 10t మైనస్ s ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు? 10 అని రాయొచ్చు. ఇది ఒక ఈక్వేషను. మళ్ళీ ఈ రెండు కంపేర్ చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఏమని రాయొచ్చు? st ప్లస్ నెక్స్ట్ ఏమని రాయొచ్చు? 20t మైనస్ 7/4 s మైనస్ 4 5s are 20, 5 7s are 35. అంటే ఈక్వేషన్ ఏమని రాయొచ్చు చూడండి. ఇంకా 20t కదా వచ్చింది. సో 20t మైనస్ 7/4s ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు? 35 అని రాయొచ్చు. అయితే మనకి ఎస్ టీ క్యాలిక్యులేట్ చేసి అయిపోద్ది కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాను. సో 22 క్యాన్సిల్, మైనస్ పెట్టుకుంటాను, ఇక్కడ ప్లస్ పెట్టుకుంటాను, ఇక్కడ మైనస్ పెట్టుకుంటాను. 2sలో నుంచి 7/4 తీస్తే సారీ అంటే 2లో నుంచి 7/4 తీస్తే ఏమవుతుంది? 1/4s అవుతుంది.
ఈజ్ ఈక్వల్స్ టు 35లో నుంచి 20 తీస్తే ఏమవుతుంది 15 అవుతుంది. దేర్ఫోర్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 15 4s are 60 అవుతుంది. దాని నుంచి టీ వాల్యూ కావాలనుకుంటే 10t ఈజ్ ఈక్వల్స్ టు 10 + 60 దట్ ఈజ్ ఈక్వల్స్ టు టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 70/10 అంటే 7 hours. దేర్ఫోర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 60 ఇంటూ టైం ఎంత 7 hours. 7 6 are ఎంత 42. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 420 kilometers అవుతుంది. 420 kilometers దట్ ఈజ్ ఆప్షన్ ఈ. ఓకేనా, ఇదొక మెథడ్. దీనికి షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ S1 డివైడెడ్ బై S1 ఇంటూ T1 ఈజ్ ఈక్వల్స్ టు S ప్లస్ S2 డివైడెడ్ బై S2 ఇంటూ T2. ఓకేనా, సో దీనిలో చేంజ్ ఇన్ టైము, చేంజ్ ఇన్ స్పీడ్, దీనిలో టీ క్యాలిక్యులేట్ చేస్తారు, టీ వస్తే ఎస్ వస్తుంది, ఎస్ వచ్చిన తర్వాత డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం వేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఒక షార్ట్ కట్ మెథడ్, ఇదే ఈజీగా ఉంటుంది, ఇది మీరు అప్లై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ 14196 and the ratio of its height and base is 6:7, then find the base of a triangle. సో బేస్ ఎన్ని పార్ట్స్ 7 parts. ఆన్సర్ ఏమై ఉండాలి 7 మల్టిపుల్ అయి ఉండాలి. అయితే ఇది 7 మల్టిపుల్ కాదు, ఇది 7 మల్టిపుల్ కాదు, ఇది 7 మల్టిపుల్ కాదు, ఇది 7 మల్టిపుల్ అవుతుంది, ఇది 7 మల్టిపుల్ కాదు. కాబట్టి ఆప్షన్ డైరెక్ట్గా మీరు 4 తీసుకోవచ్చు. ప్రొసీజర్ అయితే చూడండి, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ని నేను ఏమనుకుంటానంటే 7x అనుకుంటాను, హైట్ని ఏమనుకుంటానంటే 6x అనుకుంటాను, ఈజ్ ఈక్వల్స్ టు 141 సో ఏముంది 96 ఉంది. సో దీని నుంచి 2తో 2 3 times, 3తో క్యాన్సిల్ చేస్తున్నాను, 3తో 3 4s are 12, 3 7s are 3 3s are 3 2s are, మళ్ళీ 7తో క్యాన్సిల్ చేస్తున్నాను, 7 6 are 42, నెక్స్ట్ 53 అంటే 7 7s are అగైన్ 7 6s are, x ఇంటూ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఏమని రాయొచ్చు 26 స్క్వేర్ అని రాయొచ్చు. x వాల్యూ 26 అయితే మనకేం కావాలి బేస్ కావాలి, బేస్ అంటే 7x దట్ ఈజ్ 7 ఇంటూ 26, 7 6 are 42, 7 20s are 140, 140 plus 42 is equals to how much 182. ఓకేనా, 7 6 are అంటే 172 కాదు, ఇంతకు మిస్టేక్ చెప్పాను, 182 అనేది 7 మల్టిపుల్ అవుతుంది, 172 అవ్వదు. ఓకేనా, సో కాబట్టి డైరెక్ట్గా మీరు సో 182 తీసుకోవచ్చు, ఇక్కడ మిస్టేక్ చెప్పాను ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. సో క్వశ్చన్ నెంబర్ 15లో ఏమి ఇచ్చారు చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది cylinder is 1440 square centimeters. If the circumference of its base is 44 centimeters, what is the height of the cylinder? Curved surface area of a cylinder is formula ఏంటి చెప్పండి 2pi RH is equals to 440 and ఇంకేమన్నారు circumference of its base that is 2pi R. 2pi R is equals to how much 44, then what is height? H is equals to 440 divided by 2pi R అని రాయొచ్చా. 2pi R అంటే ఏంటి 44 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏమొస్తుంది 10 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చేస్తున్నాను చూడండి, ద యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ పర్సన్ ఫర్ 10 days ఈజ్ 45. ఇఫ్ ద యావరేజ్ ఎక్స్పెండిచర్ ఫర్ ద ఫస్ట్ 3 days ఈజ్ ₹52, దెన్ వాట్ విల్ బి ద యావరేజ్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్ ఫర్ ద రిమైనింగ్ 7 days. ఓకేనా, సో అయితే ఈ క్వశ్చన్ మీరు ఎలా చేస్తారంటే మిక్స్డ్ అండ్ ఎలిగేషన్లో చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, మిక్స్డ్ అండ్ ఎలిగేషన్లో అయితే ఈజీగా ఉంటుంది. మిక్స్డ్ అండ్ ఎలిగేషన్ చెప్తున్నాను చూడండి, ఫస్ట్ 3 days ది యావరేజ్ ఎంత 52, తర్వాత నెక్స్ట్ 7 days ది యావరేజ్ ఎంత అదే మనం క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ 10 days యావరేజ్ ఎంత దట్ ఈస్ 45. ఓకేనా, సో ఈ డిఫరెన్స్ ఎంత అవుతుందో చెప్పండి 7 అవుతుంది. ఓకేనా, ఈ డిఫరెన్స్ ఏమవుతుందో చెప్పండి దట్ ఈస్ సో ఎక్స్ మైనస్ ఏమవుతుంది 45 అవుతుంది, ఎక్స్ మైనస్ 45 అవుతుంది. ఈ డిఫరెన్స్ -7 అవుతుంది చూడండి. ఓకేనా, ఈ 7 parts వాల్యూ ఎంత -1, దీస్ మెనీ పార్ట్స్ వాల్యూ ఎంత అవ్వాలి -3 అవ్వాలి. కాబట్టి ఎక్స్ మైనస్ 45 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ సో -3 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 42 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది -3 + 45 ఈజ్ ఈక్వల్స్ టు 42, దట్ ఈస్ ఆప్షన్ డి. అందరికి అర్థమైంది అనుకున్నాను. మిక్స్డ్ అండ్ ఎలిగేషన్ రూల్ లేదు, మీరు జనరల్ మెథడ్ అప్లై చేసుకుంటానంటే ఫస్ట్ 10కి యావరేజ్ ఎంత 45, ఆల్రెడీ ఫస్ట్ 3 యొక్క యావరేజ్ ఎంత 45 + 7. అయితే నెక్స్ట్ 7 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ ఎంత అవ్వాలంటే 45లో నుంచి కొంత తీయాలి. ఎంత తీయాలి 7 ఇంటూ యావరేజ్ 7 సమ్ ఎంత 3. ఓకేనా, అది ఇందులో నుంచి తీయాలి, 7 అబ్జర్వేషన్స్లో నుంచి తీయాలి. 7 క్యాన్సిల్ చేస్తే 45 - 3 అంటే ఎంత 42. మీరు 2 వేస్లో చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది అనుకున్నాను అందరికీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17లో ఏమి ఇచ్చారు చూడండి, 5 men నెక్స్ట్ +6 women +4 children can do a work in 10 days. నెక్స్ట్ 6 women and 6 children. సో దాన్ని నేను ఏమనుకోవచ్చు అంటే 6 women 6 children నేను ఏమని తీసుకున్నానంటే 1 woman 1 children అని తీసుకుంటే 26 ఎన్ని రోజుల్లో చేయగలరు 120 daysలో చేయగలరు.
అలాగే 2 men 6 women నేను men ప్లస్ 3 women అని తీసుకున్నాను. 2 కామన్ తీసాను కాబట్టి 2 18s are 36 డేస్లో చేయగలరు. రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అందుకే నేను మల్టిప్లై చేస్తున్నాను. ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకున్నాను, 360 తీసుకున్నాను. టోటల్ వరకు 360 అనుకుంటే ఫస్ట్ ఇక్కడ ఎఫిషియన్సీ 36 అవుతుంది. అది ఏ ఎఫిషియన్సీ 5m ప్లస్ 6 women ప్లస్ 4c. ఆ తర్వాత 360/120 అంటే 3, అది ఎవరిది W ప్లస్ సిది. తర్వాత నెక్స్ట్ 36 అంటే ఇది ఎంత అవుతుంది 10 అవుతుంది. ఎవరిది అది men ప్లస్ 3 చిల్డ్రన్ది. సో ఇప్పుడు దీని నుంచి చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ నేను ఏమని రాసుకున్నానంటే 5m ప్లస్ 2 women ప్లస్ ఇక్కడ 4 ఆఫ్ women ప్లస్ చిల్డ్రన్ అని రాయొచ్చా, ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 36. ఆల్రెడీ women ప్లస్ చిల్డ్రన్ ఎంత 3. therefore 5m ప్లస్ 2 women ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ 3 12 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ 36. దీని నుంచి 5m ప్లస్ 2 women ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు, 36 నుంచి 12 తీస్తే ఎంత 24 అని రాయొచ్చు. ఆల్రెడీ మనకి ఏముందో చూడండి, men ప్లస్ 3 చిల్డ్రన్ కాదు, దిస్ ఈజ్ 3 women. men ప్లస్ 3 women ఎంత ఉంది 10 ఉంది. సో దాని నుంచి దాన్ని 2తో మల్టిప్లై చేస్తే 5తో మల్టిప్లై చేద్దామా, 5తో మల్టిప్లై చేద్దాం. 5m ప్లస్ 5 3s are హౌ మచ్ 15 women ఈజ్ ఈక్వల్స్ టు 5 10s are 50 అవుతుంది. ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే మైనస్ 5m క్యాన్సిల్. ఈ డిఫరెన్స్ ఎంత చూడండి, -13 women ఈజ్ ఈక్వల్స్ టు ఈ డిఫరెన్స్ ఎంత -26. అంటే women ఎఫిషియన్సీ ఎంత వస్తుంది 2 వస్తుంది. women ఎప్పుడైతే 2 వచ్చిందో సో men ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు, ఈ ఈక్వేషన్ యూస్ చేసి చూడండి. సో men ఈజ్ ఈక్వల్స్ టు 10 - 3 2s are 6 అంటే men ఎఫిషియన్సీ ఎంత 4. సో ఇప్పుడు ఈ వర్క్ ఎవరు చేయాలి చూడండి, 2 men and 1 women. 2 men అంటే ఎంత, ఒక men ఎఫిషియన్సీ 4 అయితే 2 men ఎంత 8 ప్లస్ 1 women ఎంత 2. ఓకేనా, ఇంటూ ఎన్ని రోజుల్లో చేయాలి, టోటల్ వర్క్ ఎంత 360 డేస్ ఈజ్ ఈక్వల్స్ టు 360 డివైడెడ్ బై 10. 0 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏమవుతుంది 36 అవుతుంది. ఓకేనా, ఆన్సర్ ఏమవుతుంది 36 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. క్వశ్చన్ నెంబర్ 18, 2 pipes can fill a cistern in 12 minutes and 24 minutes respectively. So 1 minute. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. 2 pipes can fill a cistern in 12 minutes and 24 minutes respectively. The pipes are opened simultaneously and it is found that due to leakage in the both pipes it took 2 minutes more to fill the cistern. When the tank is completely full, in what time will the leak empty it? 2 pipes can fill the see. సో ఏ ఒక్కటి అయితే 2 పైపులు తీసుకున్నాను. ఏ పైప్ అయితే 12 minutesలో ఫిల్ చేయగలదు, బి పైప్ అయితే 24 minutesలో ఫిల్ చేయగలదు. రెండు కలిపి అయితే ఎంత టైంలో ఫిల్ చేయగలవు చూడండి. రెండు కలిపి అయితే ఎంత టైంలో ఫిల్ చేయగలం అంటే 12 × 24 డివైడెడ్ బై 12 + 24 36 లైక్ xy/x + y ఫార్ములా. సో రెండు కలిపి ఎంత టైంలో ఫిల్ చేయగలం అంటే 12 × 24 డివైడెడ్ బై 36. సో దాని నుంచి 12తో క్యాన్సిల్ చేస్తే 12 3 టైమ్స్ అండ్ నెక్స్ట్ 3తో 3 8 టైమ్స్. ఏ ప్లస్ బి అయితే ఎంత టైంలో ఫిల్ చేయగలవు, ఆ రెండు కలిపి అయితే ఎంత టైంలో ఫిల్ చేయగలవు, సో 8 minutesలో ఫిల్ చేయగలవు. కానీ లీక్ ఉండడం వలన ఎంత ఎక్స్ట్రా పట్టింది, ఏ ప్లస్ బి ప్లస్ లీక్ ఉండడం వలన ఎంత టైం ఎక్స్ట్రా పట్టింది 2 minutes ఎక్స్ట్రా పట్టింది. అంటే ఎంత టైం పడుతుంది 10 minutes. ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే 40 అవుతుంది. సో ఇది 5 అవుతుంది, ఇది ఏమవుతుంది చెప్పండి 4 అవుతుంది. ఈ ఎఫిషియన్సీ ఎవరిదంటే ఏ ప్లస్ బిది. ఈ ఎఫిషియన్సీ ఎవరిదనంటే ఏ ప్లస్ బి ప్లస్ లీకుది. ఆల్రెడీ ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ తెలుసు కాబట్టి లీక్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 4 - 5 సో 4 - 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ -1. సో లీక్ ఎఫిషియన్సీ సో 40 డివైడెడ్ బై మైనస్లో ఎందుకు వచ్చిందంటే ఇట్ కెన్ ఎంప్టీ ద ట్యాంక్. సో డివైడెడ్ బై 1 చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది 40 minutes వస్తుంది. ఏమొస్తుంది 40 minutes వస్తుంది. దట్ ఈజ్ ఆప్షన్ డి. సో ఈ మెథడ్లో కాకుండా ఇక్కడ మీరు ఎలా చేసుకోవచ్చునంటే ఏ ప్లస్ బి 8 minutesలోని తర్వాత ఏ ప్లస్ బి ప్లస్ లీక్ ఈ మూడు కలిపి 10 minutesలో ఫిల్ చేస్తే 8 × 10 డివైడెడ్ బై 8 - 10 2తో 2 4s are 4 10s are 40 minutes. ఇలా కూడా మీరు తీసుకోవచ్చు. ఈ రెండిట్లో ఈ మెథడ్ చేసిన ఈజీ. సెకండ్ మెథడ్ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మెథడ్ ఎల్సిఎం మెథడ్ మీకు అందరికి అర్థమవుతుందని చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19, ద రేషియో బిట్వీన్ ద పర్సెంటేజెస్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఇక్కడ రాస్తున్నా చూడండి ఎంత 4:5 అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ పర్సెంటేజ్ ఈజ్ 8 years. ఫైండ్ ద సమ్ ఆఫ్ దేర్ పర్సెంటేజెస్. సమ్ ఆఫ్ దేర్ పర్సెంటేజెస్ ఈజ్ 9 parts. Answer must be multiple of 9 parts.
ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3 అవుతుంది. ప్రొసీజర్ అయితే చూడండి, ఈ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్, 1 పార్ట్. ఆ 1 పార్ట్ వాల్యూ క్వశ్చన్లో ఎంత ఇచ్చారు, 80 years ఇచ్చారు. అయితే సమ్ ఆఫ్ ది ఏజెస్ కాబట్టి టోటల్ 9 parts. 9 8s ఆర్ హౌ మచ్, 72 years. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 అయిపోయింది. 20కి వెళ్తున్నాను. 20లో ఏముందో చూడండి. ద రేషియో ఆఫ్ ది ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 5:4 and the ratio of their expenditures is 2:1. If the saving of both A and B are equal, then what is the ratio of the income and expenditure of A? First, A income is to B income enta 5:4. తర్వాత A expenditure is to B expenditure enta, సో ఎంత చూడండి, 2:1. ఇంకొక పాయింట్ ఏమన్నారంటే మనకి AB ఈక్వల్ అమౌంట్ సేవ్ చేస్తున్నారు. అయితే ఈక్వల్ అమౌంట్ సేవ్ చేస్తున్నారంటే ఈ డిఫరెన్స్ ఎంత ఉండాలో ఈ డిఫరెన్స్ కూడా అంతే ఉండాలి. ఈ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది చూడండి, 3 parts ఉంది. ఈ డిఫరెన్స్ ఎంత, 3 parts ఉంది. సరిపోయింది. మనం రేషియోని డిస్టర్బ్ చేయనక్కర్లేదు. కాబట్టి మన క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఏ ఇన్కమ్ ఈస్ టు ఏ ఎక్స్పెండిచరు. మీరు డైరెక్ట్ వాల్యూస్ తీసేసుకోవచ్చు. ఏమని తీసుకోవచ్చు, 5:2 అని తీసుకోవచ్చు. ఏ ఇన్కమ్ 5 parts, ఏ ఎక్స్పెండిచర్ 2 parts, 5:2. దట్ ఈస్ ఆప్షన్ జీ. ఒకవేళ ఆ పార్ట్స్ ఈక్వల్ లేవనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, ఆ పార్ట్స్ని మీరు ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేసుకొని అప్పుడు మీరు రేషియో తీసుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21కి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 21 నుంచి 25 వరకు ఏమున్నాయనంటే, సో డిఐ క్వశ్చన్స్ ఉన్నాయి. రీడ్ ద లైన్ గ్రాఫ్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. లైన్ గ్రాఫ్స్ ఇచ్చారు, అందులో కార్ ఏ ఇచ్చారు, కార్ బి ఇచ్చారు, సేల్స్ ఇచ్చారు. లైక్ 2014లో తీసుకుంటే 150కి 100కి మధ్యలో ఉంది కాబట్టి అది 125 అవుతుంది, అదేమవుతుంది 250 అవుతుంది. అలా ఆ డేటా మొత్తం అలా ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారో చూద్దాం. 21 టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ sold in the year 2015, 2016 and 2019 together is what percentage of the total number of cars B sold in the year 2014 and 2017 together. చూద్దాం ఒకసారి. టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ ఏ సోల్డ్ ఇన్ 2015, 2016, 2019. ఫస్ట్ 2015లో చూడండి ఎంత, ఇది 150, 2016లో 100, తర్వాత 2019లో ఎంత, 200. 200 plus 100, 300. 300 plus 150 is equals to 450. Is what percentage of the total number of cars B 2014 17. 2014 ఇది, తర్వాత 17 చూడండి. సో ఇది ఓకేనా. 17లో 350, ఇది 250. రెండు కలిపి ఎంత, 600 ఇంటూ 100%. సో అయితే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 153 times 154 times 3/4 అంటే ఎంత పర్సెంటేజ్, 75%. 3/4 అంటే ఎంత పర్సెంటేజ్, 75%. దట్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 22 టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ బి సోల్డ్ ఇన్ ద ఇయర్ 2016 and 2018 టుగెదర్ ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ దెన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ ఏ సోల్డ్ ఇన్ ద ఇయర్ 2017 and 2019 టుగెదర్. టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ బి సోల్డ్ ఇన్ ద ఇయర్ బి చూడండి. సో బి వచ్చేసి 2016లోని నెక్స్ట్ 2018లోని, ఈ రెండు చూడండి. ఇదేమవుతుంది 275 ఇది అవుతుంది, ఇది 325 ఇది అవుతుంది. ఓకేనా. ఇది చూడండి ఒకసారి, 275 ఇదంతా 325 రెండు కలిపితే ఎంత, 600. ఇస్ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ దెన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ ఏ ఇన్ 2017 and 2019. 2017 ఇది, 2019 ఇది, 200 plus 200 ఎంత, 400. సో ఎంత మోర్ అంటే 200 మోర్. ఓకేనా. ఎంత మోర్, 200. ఎంతకి, 400కి. అయితే 100కి ఎంత, 50%. 100కి ఎంత, 50%. దట్ ఈస్ 1/2. 1/2 అంటే ఎంత పర్సెంటేజ్, 50%. దట్ ఈస్ ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23కి వెళ్తున్నాను. ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ కార్స్ ఏ సోల్డ్ ఇన్ ద ఇయర్ 2015, 2016, 2017 టుగెదర్. సో ఏలో 2015 ఒకటి, 16 ఒకటి, 17 ఒకటి, ఈ మూడు చూసినట్లయితే 150, 100, 200. 100, 200, 300. 300 ప్లస్ 150 ఈజ్ ఈక్వల్స్ టు 450. ఓకేనా. 450. సో డివైడెడ్ బై యావరేజ్ అన్నారు కాబట్టి బై 3 రాసుకోవచ్చు. తీసుకోకపోయినా ఏమవుతుంది, ఎందుకని ఇక్కడ కూడా యావరేజ్ అడిగారు కాబట్టి. తర్వాత బీలోని 14 ఒకటి, 15 ఒకటి, 17 ఒకటి. చూడండి 250. సో ఇది 300, ఇది 350. 350, 250, 350, 250, 600 ప్లస్ 300 ఎంత అవుతుంది, 900. యావరేజ్ అన్నారు కాబట్టి బై 3. 3 క్యాన్సిల్ అయిపోద్ది. 450 1 times, 450 2 times. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 1:2 అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ సోల్డ్ ఇన్ ద ఇయర్ 2016 ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ లెస్ దెన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ సోల్డ్ ఇన్ ద ఇయర్ 2018. చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ 2016లో టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ అంటే రెండు కలిపి
సో ఇది ఏమవుతుంది చెప్పండి, ఇది 100 అవుతుంది, ఇది ఎంత అవుతుంది 275. రెండు కలిపి ఎంత చెప్పండి 375 ఈజ్ హౌ మచ్ మోర్ ఆర్ లెస్ దెన్ ది కార్ సోల్డ్ ఇన్ 2018లో ఇది 325, ఇది ఎంత, ఇది 175. ఓకేనా, ఇది 175 ఒకటి, 325 ఒకటి, రెండు కలిపి ఎంత అవుతుంది 500 అవుతుంది. ఫస్ట్ అయితే ఎంత లెస్ చూడండి, ఎంత లెస్ అంటే 125 లెస్ ఎంతకి 500కి. అయితే మనం ఎంత క్యాలిక్యులేట్ చేయాలి, 100కి క్యాలిక్యులేట్ చేయాలి. 2 zeros క్యాన్సిల్, 5తో 525 టైమ్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 25% అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది 25%. దట్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. సో 5కి వెళ్తున్నాను. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కార్ ఏ అండ్ కార్ బి సోల్డ్ ఇన్ ఆల్ ద ఇయర్స్ టుగెదర్. సో డిఫరెన్స్ అడుగుతున్నారు. డిఫరెన్స్ అడిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే సమ్ చేసి చేయొద్దు, ఇండివిజువల్ డిఫరెన్స్ చూడండి. 1 to 2.5, ఒక్కొక్క గ్యాప్ ఎంత 50, కాబట్టి 50 50 100 125. నెక్స్ట్ ఇది చూడండి 1 2 3 అంటే ఎంత అవుతుంది 150. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి 1 2 3 3.5 అంటే ఎంత అవుతుంది 175. సో ఆ తర్వాత నెక్స్ట్ 1 2 3 అంటే ఏమవుతుంది 150. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇది చూడండి 1 2 3 3 అంటే ఏమవుతుంది 150 అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి 1 2 3 4 4 అంటే ఏమవుతుంది 200 అవుతుంది. మొత్తం యాడ్ చేసినట్లయితే 5 5 10, 1 క్యారీ, 3 + 5, సో 8 + 7 15, 15 + 10 25, 2 క్యారీ, 2 3 4 5 6 7 8 9. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 950. దట్ ఈజ్ ఆప్షన్ బి. 950 దట్ ఈజ్ ఆప్షన్ బి. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 చూడండి. సో 26లో ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7 1/5 days. ఓకేనా, ఏ ప్లస్ బి కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరంటే 7 1/5. 7 1/5 ఏమని రాయొచ్చు, 5 7s are 35 + 1 36/5. నెక్స్ట్ బి అండ్ సి టుగెదర్, బి అండ్ సి టుగెదర్ ఎంత టైంలో చేయగలరు, 7 10s are 70 + 2 72/7. నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరు, 4 1/2 దట్ ఈస్ 9/2. సో ఇన్ వాట్ టైమ్ బి వర్కింగ్ అలోన్ విల్ కంప్లీట్ ద వర్క్. ఫస్ట్ అయితే ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం ఎంత అవుతుంది 72 అవుతుంది. ఫస్ట్ 72/36/2 అంటే 2 5s are 10 అవుతుంది. 72/72/7 అంటే 7 అవుతుంది. ఎఫిషియన్సీ ఎవరిది, ఏ ప్లస్ బిది. ఈ ఎఫిషియన్సీ ఎవరిది, బి ప్లస్ సిది. ఆ తర్వాత 72/9/2 అంటే 9 8s are 8 2s are హౌ మచ్ 16. ఇది ఎవరిది, ఏ ప్లస్ బి ప్లస్ సిది. ఓకేనా, సో దీని నుంచి ఏ ప్లస్ బి వాల్యూ ఆల్రెడీ 10 అని మనకు తెలుసు కాబట్టి సో 16 - 10 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది సి ఎఫిషియన్సీ. సి ఎఫిషియన్సీ ఎంత 6. సి ఎఫిషియన్సీ 6 అయితే బి ఎఫిషియన్సీ ఎంత 7 - 6 ఎంత 1. కాబట్టి బి టైం కావాలంటే టోటల్ వర్క్ 72 సో బి ఎఫిషియన్సీ 1 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 72 days అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ సి. దట్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 చూసినట్లయితే ఏ అండ్ బి స్టార్టెడ్ ఎ బిజినెస్ ఇన్ పార్ట్నర్షిప్ అండ్ మేడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:5. After 8 months, A left the business and the profit share of B at the end of the year is 7200. Find the difference difference of the profit share of A and B. అయితే ఫస్ట్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత 3 రూపీస్. అయితే 8 months తర్వాత ఎవరు ఏ వెళ్ళిపోయింది కాబట్టి 8 months బిజినెస్లో ఉన్నట్టు. బి 5 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఎన్ని రోజులు ఉంది 1 year ఉంది. ఓకే, నేను క్యాన్సిలేషన్ ఉంటే చూడండి 4తో 4 3 times, 4తో 4 2 times. తర్వాత నెక్స్ట్ 3 3 క్యాన్సిల్ అయిపోతుందా, 3 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ రేషియో వస్తుంది 2:5 వస్తుంది. అయితే అక్కడ మనకి ఎవరి షేర్ ఇచ్చారంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ బి షేర్ ఇచ్చారు. సో బి షేర్ అంటే ఎన్ని పార్ట్స్ 5 parts. 5 parts వాల్యూ ఎంత 7200. మనకి ఏం అడుగుతున్నారంటే క్వశ్చన్లో ఓన్లీ డిఫరెన్స్ అడుగుతున్నారు. డిఫరెన్స్ అంటే ఎన్ని పార్ట్స్ 3 parts. సో అయితే 3 parts వాల్యూ ఎంత అంటే 7200 / 5 × 3. సో 5తో 5 144 times. సో అయితే లాస్ట్లో 0 రావాలి. 3 4s are 12 అంటే ఆప్షన్ 20తో ఎండ్ అవ్వాలి. రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఓకేనా, 3 14s are 42 + 1 అంటే 43. 4 3 2 0 అంటే ఆప్షన్ ఏమవుతుంది ఆప్షన్ ఏ అవుతుంది. 5 parts వాల్యూ ఇచ్చారు, 3 parts వాల్యూ అడిగారు. 4 3 2 0. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ రూపీస్ 46875 ఎట్ సమ్ రేట్ ఆఫ్ కంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ హీ రిసీవ్స్ 12174 యాజ్ ఎ ఇంట్రెస్ట్. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ దగ్గర ఏం తీసుకోవాలి, ఫస్ట్ ప్రిన్సిపల్ తీసుకోవాలి 46875. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి చెప్పండి, సమ్ ఆఫ్ అమౌంట్ తీసుకోవాలి. సమ్ ఆఫ్ అమౌంట్ అంటే 46875. ఇంట్రెస్ట్ ఎంత 12174 9 14 0 1 క్యారీ 9 అంటే ఏమైంది 59
049. ఓకేనా, రెండు 3తో క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి 3తో 3 15s ఆర్, 3 6s ఆర్, 3 2s ఆర్, 3 5s ఆర్. ఇక్కడ చూడండి 3తో 3 19s ఆర్, 3 6s ఆర్, 3 8s ఆర్, నెక్స్ట్ 3తో 3 3s ఆర్. సో రెండు వైపులు ఏం చేయాలి, 3 years కాబట్టి క్యూబ్ రూట్ తీసుకోండి. క్యూబ్ రూట్ తీసుకుంటే ఇక్కడ సో ఈ వాల్యూ ఎంత అంటే 25 క్యూబ్ వాల్యూ, ఈ వాల్యూ ఎంత అంటే 27 క్యూబ్ వాల్యూ. ఇంక్రిమెంట్ ఎంత 2, ఎంతకి 25కి, మరి 100కి ఎంత 2 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 25, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 25 4 times 4 2s ఆర్ హౌ మచ్ 8%. దట్ ఈజ్ ఆప్షన్ బి, దట్ ఈజ్ ఆప్షన్ బి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29కి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 29లో అ పర్సన్ సోల్డ్ ఎ కెమెరా ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 1200. కెమెరాకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, 1200 వస్తుంది. తర్వాత లెన్స్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. ఇఫ్ ద ఓవరాల్ ప్రాఫిట్ ఎంత అంటే 2700. ఇది ఆల్రెడీ 1200 అయితే ఇది ఏమవుతుంది 1500 అవుతుంది. 1500 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంటేజ్, 25%. దెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది లెన్స్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది లెన్స్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి, 100% ఉండాలి. ఓకేనా. 25% వాల్యూ 1500 అయితే 25% అంటే 1/4 పార్టే కదా. దీని నుంచి 100% ఎంత, ఇంటూ 4 చేస్తే ఏమవుతుంది 100% అవుతుంది. అలాగే ఇక్కడ ఇంటూ 4 చేస్తే ఏమవుతుంది 6000 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 6000. దట్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 చూడండి. క్వశ్చన్ నెంబర్ 30, అ పర్సన్ కెన్ రో అ బోట్ ఫ్రమ్ ఏ టు బి అప్ స్ట్రీమ్ ఇన్ 4 hours 30 minutes అండ్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 3 hours. If the speed of the stream is 2 km/h, find the speed of the boat in still water. A person can row. సో అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే సేమ్ డిస్టెన్సే. అప్ స్ట్రీమ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడో డౌన్ స్ట్రీమ్లో కూడా అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు. అయితే సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. కాబట్టి సో ఏం చెప్పొచ్చు అంటే మనం డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ టు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు, అప్ స్ట్రీమ్లో టైం ఎంత 4 hours 30 minutes అంటే 9/2 hours 4.5 hours. సో ఇక్కడ ఎంత టైం పట్టింది 3 hours. ఈ రేషియో తీసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది 3తో 3 times. ఈ రేషియో ఏమొచ్చింది 3:2. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ టు అప్ స్ట్రీమ్ స్పీడ్ రేషియో 3:2 అయితే బోటు స్పీడ్ ఈజ్ టు కరెంట్ స్పీడ్ ఎంత అంటే బోటు స్పీడ్ అంటే ఈ రెండు యాడ్ చేయాలి 5/2 చేయాలి. అవసరం లేదు రేషియోలు, ఎందుకని 2 క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి. సిఎస్ కావాలంటే డిఫరెన్స్ చేయాలి. ఆల్రెడీ సిఎస్ వాల్యూ 1 part వాల్యూ ఎంత ఇచ్చారు 2 km/h ఇచ్చారు. దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్. అది ఎన్ని పార్ట్స్ 5 parts. 1 part వాల్యూ 2 అయితే 5 parts వాల్యూ ఎంత 10 km/h. 5 parts వాల్యూ ఎంత 10 km/h. దట్ ఈస్ ఆప్షన్ 12x² - 7x + 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ నెక్స్ట్ 12y² - 11y + 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అయితే ఫస్ట్ మైనస్ ప్లస్ ఉందంటే మనకి ఏమవుతాయి చెప్పండి, ప్లస్ అవుతాయి. ప్రొడక్ట్ ఎంత రావాలి 12 రావాలి. సమ్ ఎంత రావాలి 7 రావాలి. 4 3s ఆర్ హౌ మచ్ 12. 4 + 3 ఎంత 12. డివైడెడ్ బై 12 రాయొద్దు, ఎందుకని x² కోషంట్ y² కోషంట్ ఒకటే కాబట్టి మీరు డివైడెడ్ బై రాయనక్కర్లేదు. సో ఆ తర్వాత నెక్స్ట్ మైనస్ ప్లస్ అంటే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 12 2s ఆర్ ఎంత 24. సో 8 3s ఆర్ ఎంత 24. 8 + 3 ఎంత 11. ఫస్ట్ కంపారిజన్ చూడండి లెస్ దెన్, సెకండ్ కంపారిజన్ గ్రేటర్ దెన్, థర్డ్ కంపారిజన్ చూసినట్లయితే ఫస్ట్ కంపారిజన్ ఏమొచ్చింది లెస్ దెన్ వచ్చింది, సెకండ్ కంపారిజన్ గ్రేటర్ దెన్ వచ్చింది. కాబట్టి డైరెక్ట్ మీరు ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. రెండు సింబల్స్ కలిపి వస్తే ఆన్సర్ ఏంటి, రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32, 2x² - 9x + 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయి చెప్పండి ప్లస్ అవుతాయి. ప్రొడక్ట్ ఎంత రావాలి 2 4s ఆర్ 8 రావాలి. సమ్ ఎంత రావాలి 9 రావాలి. 8 1s ఆర్ ఎంత 8. 8 + 1 ఎంత 9. నెక్స్ట్ ఏం చేస్తారు ఇంటూ y² కోషంట్ ఏది ఉందో దాంతో డైరెక్ట్ మల్టిప్లై చేసేయండి. 8 3s ఆర్ 24 అండ్ 1 3s ఆర్ హౌ మచ్ 3. సో ఎక్స్ వాల్యూస్ ఇవి. వై వాల్యూస్కి వచ్చేటప్పటికి సో సమ్ ఎంత రావాలి 3 × 1. ప్రొడక్ట్ 3 రావాలి. సమ్ ఎంత రావాలి 4 రావాలి. 3 1s ఆర్ ఎంత 3. 3 + 1 ఎంత 4. ఇంటూ ఏం చేయాలి చెప్పండి 2 చేయాలి. ఎందుకని అక్కడ ఆల్రెడీ x² కోషంట్ 2 ఉంది కాబట్టి. 3 2s ఆర్ 6 1 2s ఆర్ 2. ఈ రిలేషన్ చూసినట్లయితే గ్రేటర్ దెన్, ఈ రిలేషన్ చూసినట్లయితే లెస్ దెన్. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఏమవుతుంది రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. దట్ ఈస్ ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 చూడండి. సో 33 చూసినట్లయితే x - 4 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ అంటే వెళ్తే ఏమవుతుంది 2² అవుతుంది. x ఈజ్ ఈక్వల్స్ టు 2² అంటే 4 + 4. సో ఫైనల్గా x వాల్యూ ఏమవుతుంది చెప్పండి 8 అవుతుంది. తర్వాత y - 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9 అంటే y ఈజ్ ఈక్వల్స్ టు +or-3 ఏనా, దీన్ని ఏమని రాయొచ్చు +or-3 ఏనా. సో దీని నుంచి y ఈజ్ ఈక్వల్స్ టు -5 నాట్ -5 +5 + 3 అవుతుంది. ఇంకొకటి ఏంటంటే y ఈజ్ ఈక్వల్స్ టు +5 - 3 అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్స్ టు ఒక వాల్యూ 8 వస్తుంది, ఇంకొక వాల్యూ ఏమొస్తుంది 2 వస్తుంది. సో ఫస్ట్ రిలేషన్ ఈక్వల్ వచ్చింది, సెకండ్ రిలేషన్ ఏమొచ్చింది గ్రేటర్ వచ్చింది. సో ఫైనల్గా రిలేషన్ ఏమవుతుంది
x greater than or equals to y. x greater than or equals to y. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 చూడండి. సో 34లో x² - 6x + 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. ప్రొడక్ట్ 8 రావాలి, సమ్ 6 రావాలి. సో చెప్పండి ఒక రెండు నెంబర్లు. 4 2s are 4 2s are ఎంత 8, 4 + 2 ఎంత 6. వెంటనే y² కోషియంట్ 2 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేసేయండి. ఇది 4 అవుతుంది, ఇది 8 అవుతుంది, నెక్స్ట్ ఇది ఏమవుతుంది 4 అవుతుంది. తర్వాత y వాల్యూస్ చూసినట్లయితే ఫస్ట్ ప్లస్ ప్లస్ పెట్టండి. 2 6s are ఎంత, సో 12. 4 3s are ఎంత 12. 4 + 3 ఎంత, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7. ఇంకా మీరు ఏమీ రాయనక్కర్లేదు ఎందుకంటే x² కోషియంట్ 1 ఉంది కాబట్టి. ఫస్ట్ రిలేషన్ గ్రేటర్ దెన్, సెకండ్ రిలేషన్ గ్రేటర్ దెన్, థర్డ్ రిలేషన్ ఈక్వల్, అండ్ ఫోర్త్ రిలేషన్ గ్రేటర్ దెన్. ఫైనల్గా మనకి ఏమొచ్చింది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 చూడండి. సో 35లో x² - 18x + 77 ఈజ్ ఈక్వల్స్ టు 0. y² - 11y + 30 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ x వాల్యూస్ చూసినట్లయితే ప్లస్ ప్లస్ వస్తాయి. సమ్ ఎంత రావాలంటే 18 రావాలి, ప్రొడక్ట్ 77 రావాలి. 11 7s are ఎంత 77. 11 + 7 ఈజ్ ఈక్వల్స్ టు 18. తర్వాత y వాల్యూస్ చూసినట్టయితే ప్లస్ ప్లస్ వస్తాయి. సమ్ము 11 రావాలి, ప్రొడక్ట్ 30 రావాలి. 6 5s are 30. 6 + 5 ఈజ్ ఈక్వల్స్ టు 11. ఫస్ట్ రిలేషన్ చూస్తే గ్రేటర్ దెన్, సెకండ్ రిలేషన్ గ్రేటర్ దెన్, థర్డ్ రిలేషన్ గ్రేటర్ దెన్, ఫోర్త్ రిలేషన్ గ్రేటర్ దెన్. ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది గ్రేటర్ దెన్. నెక్స్ట్ గ్రేటర్ దెన్ వై. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 చూడండి. 2 trains having length, so 90 meters and 110 meters are running on parallel tracks in the same direction with smaller train running at the speed of 45 km/h. The train having length 110 meters crosses a man in the smaller train, not a smaller train, a man in the smaller train. స్మాలర్ ట్రైన్ క్రాస్ చేయట్లేదు. స్మాలర్ ట్రైన్లో కూర్చున్న ఒక పర్సన్ని క్రాస్ చేయాలంటే లార్జర్ ట్రైన్ యొక్క లెంత్ మాత్రమే కవర్ చేయాలి. ఎంత టైంలో 18 సెకండ్స్లో. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది లాంగర్ ట్రైన్. రెండింటి యొక్క రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి వాటి యొక్క రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది డిఫరెన్స్ అవుతుంది. x - 45 స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. ఎంత డిస్టెన్స్ అంటే ఓన్లీ లార్జర్ ట్రైన్ యొక్క లెంత్ మాత్రమే కవర్ చేయాలి. ఎందుకని స్మాలర్ ట్రైన్ క్రాస్ చేయట్లేదు, స్మాలర్ ట్రైన్లో కూర్చున్న ఒక పర్సన్ని క్రాస్ చేస్తున్నారు. 110ని ఎన్ని సెకండ్స్లో క్రాస్ చేస్తుంది 18 సెకండ్స్లో. ఇది మీటర్/సెకండ్లో ఉంది. 18/5 రాస్తే ఏమవుతుంది km/hలోకి వస్తుంది. 18 క్యాన్సిల్. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్స్ టు 5తో 5 హౌ మెనీ టైమ్స్ 22 టైమ్స్. 22 + 45 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 67 km/h. So that is option A. That is option A. And the next question number 37 చూడండి. A person invested a sum of rupees 4,000 at compound interest for 3 years at 10% per annum rate of interest. How much money should he invest at simple interest so that he earns the same amount of interest at 30% rate of interest in the 40 years? అయితే ఇనీషియల్గా 3 years అంటున్నారు, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజ్ వస్తుంది చెప్పండి 33.1% వస్తుంది. 33.1% ఆఫ్ వాట్ 4,000 వస్తుంది. ఓకేనా, 33.1% ఆఫ్ 4,000. సో ఇంత ఇంట్రెస్ట్ ఎన్ని సంవత్సరాల్లో రావాలి 4 yearsలో. అంటే ఎంత పర్సెంటేజు 40% ఆఫ్ ఎంత ప్రిన్సిపల్ అమౌంట్ మీద, దాన్ని నేను పి అనుకుంటున్నాను. ఓకేనా, పర్సెంటేజు 2 zeros క్యాన్సిల్, 40 క్యాన్సిల్. నెక్స్ట్ 33.1 into 100 అంటే ఎంత 3310. దట్ ఈజ్ ఈక్వల్స్ టు పి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి 3310 అవుతుంది. సో ఇనీషియల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ ఎంత, సో 33.1 ఎలా వచ్చింది 10కి సక్సెసివ్ చేంజ్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటేనే సక్సెసివ్ చేంజ్. 10కి సక్సెసివ్ చేంజ్ చేస్తే లైక్ ఎలా అంటే, సో 10 ఇనీషియల్గా మీ దగ్గర 100 ఉంటే ఏమవుతుంది 10% ఇంక్రిమెంట్ అంటే 110 అవుతుంది. మళ్ళీ 110లో 10% అంటే 121, మళ్ళీ 121లో 10% అని అంటే 12.1 యాడ్ చేస్తే ఇక్కడ 11 యాడ్ చేస్తాం, ఇక్కడ 10 యాడ్ చేస్తాం. ఎందుకని 10% ఆఫ్ 100 అంటే 10, 10% ఆఫ్ 110 అంటే 11, తర్వాత 10% ఆఫ్ 121 అంటే 12.1. సో మొత్తం ఏమైంది 133.1. 100 కాస్త 133.1 అయిందంటే 33.1% ఇంక్రిమెంట్. సో అది యూస్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 చూడండి. క్వశ్చన్ నెంబర్ 38లో ద స్పీడ్ ఆఫ్ ఏ కార్ ఈజ్ 1.5 times ద స్పీడ్ ఆఫ్ ది బస్. ద స్పీడ్ ఆఫ్ ది కార్ ఈజ్ ఈక్వల్స్ టు 1.5 times ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది బస్. అంటే ఈ రేషియో అని రాయొచ్చు మనం 3:2 అని రాయొచ్చా. ఇది 2 అయితే ఇది 1 అయితే ఇది 1.5, ఇది 2 అయితే ఏమవుతుంది ఇది 3 అవుతుంది. ద స్పీడ్ ఆఫ్ ది కార్ ఈజ్ 60 km/h. దెన్ వాట్ విల్ బీ ద డిఫరెన్స్ ఇన్ ద టైమ్ టేకెన్ బై బస్ అండ్ కార్ టు కవర్ 720 kilometers. అండ్ ఇక్కడ ఏమన్నారంటే స్పీడ్ ఆఫ్ ది కార్ ఆల్రెడీ ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ ది కార్ 3 parts వాల్యూ ఎంత ఇచ్చారు 60 ఇచ్చారు. మరి 2 parts వాల్యూ ఏమవుతుంది 40 అవుతుంది. 3 parts వాల్యూ 3 into 20 అయితే 60, 2 into 20 అయితే 40. అయితే ఇప్పుడు ఈ 720 kilometersని కారు బైకు కవర్ చేసినప్పుడు టైం డిఫరెన్స్ ఎంత
అంటే 720 డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడు, దిస్ ఈస్ ద టైమ్ టేకెన్ బై బస్సు. తర్వాత 720/60 అంటే దిస్ ఈస్ ద టైమ్ టేకెన్ బై కారు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 4తో 4 18 టైమ్స్, ఓకేనా. 72, 18 మైనస్ 6తో 6 12 టైమ్స్ 72. సో 18 మైనస్ 12 అంటే ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? 6 అవర్స్ అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ ఏ. 6 అవర్స్ అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39 చేస్తున్నాను. ఇఫ్ 9 men and 6 women and 6 children can do a piece of work in 8 days. చూడండి అక్కడ ఏమి ఇచ్చారు? 9 men తర్వాత ప్లస్ 6 women తర్వాత 6 children ఎన్ని రోజుల్లో చేయగలరు? 8 డేస్లో చేయగలరు. తర్వాత 16 women ప్లస్ 6 children ఎన్ని రోజుల్లో చేయగలరు? చూడండి ఎన్ని రోజుల్లో చేయగలరు? 10 డేసా? 10 డేస్లో చేయగలరు. తర్వాత నెక్స్ట్ 6 women తర్వాత ఎంతమంది? 6 men. అది చూడండి ఇక్కడ 6 men and 10 women. 6 men and 10 women can do the same work in 10 days. అయితే మూడింటికి ఎల్సిఎం తీసుకుందాం. ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 40 వస్తుంది. అయితే ఈ ఎఫిషియన్సీ చూడండి, 9m ప్లస్ 6w ప్లస్ 6c ఈజ్ ఈక్వల్స్ టు ఎంత చెప్పండి? 40/8 5 అవుతుంది. సో ఆ తర్వాత 16 women ప్లస్ 6c యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? 4 అవుతుంది. సో ఆ తర్వాత అదెంత చూడండి, 6 men ప్లస్ 10 women. సో ఈ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? 4 అవుతుంది. సో అయితే ఈ రెండు ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఈ రెండు ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 9m ప్లస్ 6లో నుంచి -16 తీస్తే -10 women. అయితే 6 క్యాన్సిల్ అయిపోద్ది. 5 - 4 అంటే ఎంత? 1. అదొక ఈక్వేషను. తర్వాత ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది చూడండి, 6 men ప్లస్ 10 women ఈజ్ ఈక్వల్స్ టు ఎంత చెప్పండి? 4. ఓకేనా. ఈ రెండు ఈక్వేషన్ నుంచి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 9 + 6 అంటే ఎంత? 15 men. 15 men ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు? 1 + 4 అంటే ఎంత? 5 అని రాయొచ్చు. men ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు? 1/3. men ఎఫిషియన్సీ ఎంత? 1/3. సో దాని నుంచి ఉమెన్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేస్తాను. ఎందుకనంటే క్వశ్చన్లో 2 men 10 women అన్నారు. సో కాబట్టి తర్వాత ఉమెన్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేస్తాను. చూడండి ఫస్ట్ ఈక్వేషన్ వాడుతున్నాను, లేదంటే సెకండ్ ఈక్వేషన్ వాడండి. 10 women ఈజ్ ఈక్వల్స్ టు 4 - 6 × 1 men అంటే ఎంత? 1/3. సో 3తో 3 2 టైమ్స్. సో ఉమెన్ ఈజ్ ఈక్వల్స్ టు 4 - 2 అంటే 2/10. 2/10 అంటే ఎంత? 1/5 ఎఫిషియన్సీ. ఇప్పుడు వర్క్ ఎవరెవరు చేయాలంటే 2 men. 1 men అంటే 1/3 అంటే 2 men అంటే ఏమవుతుంది? 2/3. తర్వాత 10 women అంటే 1 woman అంటే 1/5. 10 women అంటే ఏమవుతుంది? 10/5 అంటే ఎంత? 2. ఎన్ని డేస్లో చేయాలి? టోటల్ వర్క్ ఆల్రెడీ మనం ఎంత అనుకున్నాం? 40 అనుకున్నాం. దీని నుంచి డేస్ ఈజ్ ఈక్వల్స్ టు 40 డివైడెడ్ బై 3 2s are 6 + 2 ఎంత? 3 2s are 6 + 2 8 డివైడెడ్ బై 3. సో 8తో 8 5s are అవుతుంది. D ఈజ్ ఈక్వల్స్ టు 5 3s are హౌ మెనీ డేస్? 15 days. ఆన్సర్ ఏమవుతుంది? 15 days అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ డి. 15 days. దట్ ఈజ్ ఆప్షన్. Question number 40. The ratio of the so incomes of A, B, C is 7:9:10 and their respective savings are in the ratio of 21:21. So in the chondi 21:27:32. If the total savings of the 3 is 16,000 and the total income is 80% of the rupees 1,30,000, then what is the total expenditure of A and C? First, so A ratio ఇచ్చారో చూద్దాం. సో A income is 2, B income is 2, C income value is equals to 7:9:10. సో తర్వాత నెక్స్ట్ రేషియో ఏమి ఇచ్చారంటే, సో A saving is 2, B saving is 2, C saving is equals to 21:2, 27:32 అని ఇచ్చారు. సో అయితే మనకు ఒక వాల్యూ ఇచ్చారు. టోటల్ సేవింగ్స్ ఆఫ్ ది 3 is 16,000. ఓకేనా. టోటల్ సేవింగ్స్ ఆఫ్ 3 is 16,000. టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు 80% ఆఫ్ వాట్? 1,30,000. 80% ఆఫ్ 1,30,000. సో అయితే ఇప్పుడు దీన్ని మనం సో ఏం కావాలంటే మనకి ఏ యొక్క ఏ మరియు ఏ ఎక్స్పెండిచర్ ప్లస్ సి ఎక్స్పెండిచర్ రెండు కలిపి కావాలి. ఏ ఎక్స్పెండిచర్ ప్లస్ సి ఎక్స్పెండిచర్ అంటే ఏ ఎక్స్పెండిచర్ ప్లస్ సి ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఏ ప్లస్ సి ఇన్కమ్ మైనస్ ఏ ప్లస్ సి సేవింగ్ అని చెప్పొచ్చు. ఏ ప్లస్ సి సేవింగ్ అని చెప్పొచ్చు. అయితే ఏ ప్లస్ సి ఇన్కమ్ ఎంత అంటే టోటల్ ఇన్కమ్ ఎంత అని అంటే పర్సెంటేజ్ 2 zeros గెట్స్ క్యాన్సిల్డ్. టోటల్ ఇన్కమ్ ఎంత అంటే 80 into 1300 డివైడెడ్ బై ఎన్ని పార్ట్స్ చేయాలి టోటల్ ఇన్కమ్ని? 7 + 9 + 10 దట్ ఈజ్ ఈక్వల్స్ టు
26 పార్ట్స్ చేయాలి. సో అందులో ఎన్ని పార్ట్స్ కావాలంటే A ప్లస్ C ఇది 7 + 10 17 పార్ట్స్ కావాలి. మైనస్ టోటల్ సేవింగ్ ఎంత అంటే 16,000. 16,000ని ఎన్ని పార్ట్స్ చేయాలంటే 21 + 27 48 + 32 = 80 పార్ట్స్ చేయాలి. సో అందులో నుంచి మనకి ఎన్ని పార్ట్స్ కావాలంటే 21 + 32 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 53 పార్ట్స్. సింప్లిఫై చేస్తే 13 1 టైమ్స్, 13 2 టైమ్స్, 2తో 2 4 టైమ్స్, అగైన్ నెక్స్ట్ 80తో 82 టైమ్స్. నౌ 4 17s are 68, పక్కన 30 68,000 మైనస్ 253s are దట్ ఈజ్ 10,600. ఫస్ట్ 10,000 తీసేస్తే 58,000. 58,000లో నుంచి 600 తీసేస్తే 57,400. 57,400 దట్ ఈజ్ ఆప్షన్ 3. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 నుంచి ఐ థింక్ 45 వరకు కేసులెట్ డిఐ ఉంది. ఒకసారి ఆ కేసులెట్ డిఐకి సంబంధించి మనం ఒక టేబుల్ ప్రిపేర్ చేద్దాం. ఏమి ఇచ్చారో డేటా చూద్దాం. ఆ షాప్ కీపర్ సెల్స్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ABCD. సో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏవే ఉన్నాయి? A ఒకటి ఉంది, B ఒకటి ఉంది, C ఒకటి ఉంది, D ఒకటి ఉంది. ఇక్కడ ఎప్పుడైనా కానీ ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు టోటల్ వాల్యూ కూడా రాసుకోండి. ఆ తర్వాత కాస్ట్ ప్రైస్ ఉంది. సో కాబట్టి నేను కాస్ట్ ప్రైస్ ఒకటి తీసుకున్నాను. ఓకేనా, కాస్ట్ ప్రైస్ ఒకటి తీసుకున్నాను. సో ఆ తర్వాత ఇంకేమున్నాయో చూద్దాం. సో తర్వాత మార్కుడ్ ప్రైస్ యూజ్ చేశారు, మార్కుడ్ ప్రైస్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకెక్కడ ప్రాఫిట్ కూడా అన్నారు, ప్రాఫిట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకేమున్నాయో చూద్దాం. మధ్యలో సెల్లింగ్ ప్రైస్ అని కూడా ఉంది. సో సెల్లింగ్ ప్రైస్ కూడా తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఏం తీసుకుంటానంటే టోటల్ తీసుకుంటాను. సో ఏదేది ఇచ్చారో చూద్దాం ఒకసారి. సో అయితే నేను ఈ టేబుల్లో ఇచ్చిన వాల్యూస్ రాసుకుంటాను. డేటా చదువుకుందాం. డేటాలో ఏముందో ఒకసారి చదవండి. డేటాలో ఏముందో ఫస్ట్ స్టేట్మెంట్ చదవండి ఏముందో. సో చూడండి ఒకసారి. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ప్రొడక్ట్ B ఈజ్ సో చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ప్రొడక్ట్ B ఈజ్ ఎంత అన్నారు? 2000 అన్నారు. ఇది ఎంత అన్నారు? 2000 అన్నారు. నేను 2000 తీసుకున్నాను. సో ఆ తర్వాత ఏముందో చూద్దాం. సో తర్వాత విచ్ ఈజ్ మార్కప్ బై 20%. 20% అంటే 10% 200, 20% అంటే 400. టోటల్ మార్కుడ్ ప్రైస్ ఎంత? 2400. ద మార్కుడ్ ప్రైస్ ఆఫ్ ది ప్రొడక్ట్ A ఈజ్ 150 లెస్ దెన్ ది మార్కుడ్ ప్రైస్ ఆఫ్ ది ప్రొడక్ట్ B. సో 150 లెస్ అంటే ఏమవుతుంది చెప్పండి ఇది? సో 2250 అవుతుంది. A యొక్క మార్కుడ్ ప్రైస్ అనేది B యొక్క మార్కుడ్ ప్రైస్ కన్నా 150 తక్కువ. సో అయితే 2250 అవుతుంది. ద యావరేజ్ ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆల్ 4 ప్రొడక్ట్స్. సో యావరేజ్ ఎంత అన్నారు? కాస్ట్ ప్రైస్ అన్నారు 2050. యావరేజ్ 2050 అయితే సమ్ ఏమవుతుంది? ఇంటూ 4 కదా. 4 × 2000 అంటే 8000, 4 × 50 అంటే 200. మొత్తం ఏమవుతుంది చెప్పండి? 8200 అవుతుంది. సో ఆ తర్వాత ఇంకేమన్నారో చూద్దాం. ఇంకేమన్నారంటే ఈ హర్న్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 450 ఆన్ సెల్లింగ్ ప్రొడక్ట్ D. ప్రొడక్ట్ D మీద ప్రాఫిట్ ఎంత అన్నారు? 450 అంటున్నారు. ఇక్కడ రాసుకున్నాను నేను. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నారంటే ద మార్కుడ్ ప్రైస్ ఆఫ్ ది ప్రొడక్ట్ D ఈజ్ 1400 మోర్ దెన్ ది మార్కుడ్ ప్రైస్ ఆఫ్ ది ప్రొడక్ట్ C. ప్రొడక్ట్ D యొక్క మార్కుడ్ ప్రైస్ అనేది C కన్నా ఎంత ఎక్కువ? 1400. అయితే మనకి C తెలియదు. అయితే ఇది X అనుకుంటే ఇది ఏమవుతుంది? X + 1400 అవుతుంది. చూద్దాం, డేటా వచ్చిన తర్వాత తీసుకుందాం ఒరిజినల్ వాల్యూస్. ఆ తర్వాత షాప్ కీపర్ ఆల్సో ఆఫర్స్ డిస్కౌంట్ 20% ఆన్ A, తర్వాత 10% ఆన్ B, నెక్స్ట్ 15% ఆన్ C. సో అయితే డిస్కౌంట్ 20% A. ఆల్రెడీ మార్కుడ్ ప్రైస్ ఉంది. డిస్కౌంట్ అనేది మార్కుడ్ ప్రైస్ మీద ఇస్తాము. సో మార్కుడ్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తాము. ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ అన్నారు? 20%. 10% 225, 20% అంటే 450. 450 డిస్కౌంట్ ఇస్తున్నారంటే ఎంతకు అమ్ముతున్నట్టు? 1800కి అమ్ముతున్నట్టు. తర్వాత B మీద 10% డిస్కౌంట్ అంటే 240 డిస్కౌంట్ ఇస్తున్నారు. 240 డిస్కౌంట్ ఇస్తున్నారంటే ఎంతకు అమ్ముతున్నట్టు? 2160కి అమ్ముతున్నట్టు. తర్వాత C మీద 15% డిస్కౌంట్ ఇస్తున్నారు. అయితే ఇంకా మనకి మార్కుడ్ ప్రైస్ తెలియదు. తెలిసినప్పుడు తీసుకుందాం. ఈ వాల్యూ ఇంకా తీసుకోలేదు, తర్వాత తీసుకుందాం. ఆల్సో earns a profit of 20% on A. A మీద 20% ప్రాఫిట్ అంటే ఇది ఎంత పర్సెంటేజ్ అవుతుంది? సో 120%. 120% వాల్యూ 1800 అయితే 100% వాల్యూ ఎంత? 1500. ఓకేనా. 12 15s are 180, 1500 అవుతుంది. తర్వాత నెక్స్ట్ C మీద 30% ప్రాఫిట్ అన్నారు. ఓకేనా.
సి మీద 30% ప్రాఫిట్ అని అంటే సో 30% ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ మనకు తెలియదు, సెల్లింగ్ ప్రైస్ ఎంత పర్సెంటేజ్ అవుతుందంటే 130% అవుతుంది, చూద్దాం. తర్వాత నెక్స్ట్ డి పైన 15% ప్రాఫిట్, ఓకేనా. సో డి మీద 15% ప్రాఫిట్ ఆల్రెడీ ఇచ్చారు. ఈ 450 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? 450 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? 415 రిప్రజెంట్ చేస్తుంది. సో దాని నుంచి 100% వాల్యూ ఎంత? 3000 అవుతుంది. అంటే కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 3000 అవుతుంది. కాస్ట్ ప్రైస్ 3000 అయితే ప్రాఫిట్ 450 అయితే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది చెప్పండి? సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3450 అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇంకా మనకి ఒకసారి చూడండి, ఈ డేటా చూసినట్లయితే ఈ 3 కలిపి 8200, మొత్తం కలిపి 8200, ఈ 3 కలిపి 2 + 3 5000 + 1500 6500, ఇంకా ఎంత ఉండిపోయింది చెప్పండి? 1700 ఉండిపోయింది, ఓకేనా. ఈ 1700 మీద 30% ప్రాఫిట్ అని అంటే సో 317s are 51 అంటే 510 ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్ చెప్పండి? 317s are 510 ప్రాఫిట్. 510 ప్రాఫిట్ అంటే టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది చెప్పండి? సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2210 అవుతుంది, ఓకేనా. 2210 అవుతుంది. ఇక్కడ ప్రాఫిట్ ఆల్రెడీ 300. సో ఇక్కడ ప్రాఫిట్ ఎంత అని అంటే సో 160. సో ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ వాల్యూ, ఎక్స్ ప్లస్ 1400 వాల్యూ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇక్కడ చూడండి 15% డిస్కౌంట్ ఆన్ సి అంటే 2210 అనేది ఎంత పర్సెంటేజ్ అవుతుంది చెప్పండి? 85% వాల్యూ అవుతుంది. సో అయితే 100% వాల్యూ ఎంత? 17తో 17 5 టైమ్స్, 17తో 72 టైమ్స్ అండ్ 17 3 టైమ్స్. 5% వాల్యూ 230 అయితే 10% వాల్యూ 460. 10% వాల్యూ 460 అయితే 100% వాల్యూ ఎంత? 4600. సో ఇది 4600 అయితే దీని 4600 కన్నా ఎంత పర్సెంటేజ్ ఎక్కువ? పర్సెంటేజ్ కాదు, 1400 ఎక్కువ. సో 14, సారీ ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఉంది చూడండి. 17 1 టైమ్స్ అండ్ 17 3 టైమ్స్ అంటే ఇది ఏమవుతుంది చెప్పండి? సో 2600 అవుతుంది. ఇది 2600 అయితే ఇది ఏమవుతుంది చెప్పండి? సో 1400 యాడ్ చేస్తే 4000 అవుతుంది, ఓకేనా. 4000 అవుతుంది. సో ఇది డేటా. సో మనం డేటా అంతా క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు క్వశ్చన్లు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 41 చూసినట్లయితే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్ సి అండ్ ప్రోడక్ట్ డి. ప్రోడక్ట్ సి చూసినట్లయితే 2210 అండ్ ప్రోడక్ట్ డి చూసినట్లయితే 3450. సో ఆ రెండింటికి డిఫరెన్స్ ఏమవుతుంది? 1240 అవుతుంది. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏమవుతుంది? 1240. 3450లో నుంచి 2210 తీసేయండి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1240. దట్ ఈజ్ ఆప్షన్ ఈ, 1240 ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 42లో ఏమంటున్నారు చూడండి. ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ ఆల్ ద 4 ప్రొడక్ట్స్ అంటే ప్రాఫిట్ మొత్తం యాడ్ చేయమన్నారు. ఇది చూసినట్లయితే 0. సో ఆ తర్వాత నెక్స్ట్ 6 + 1 5, 6 + 6 12, 1 క్యారీ, తర్వాత 4 5 10 14 1420 అన్నిటి మీద కలిపి ప్రాఫిట్ ఎంత వస్తుంది? 1420. దట్ ఈజ్ ఆప్షన్ బి, 1420. దట్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 ఫైండ్ ద డిస్కౌంట్ పర్సెంటేజ్ ఆఫర్డ్ బై షాప్ కీపర్ ఆన్ ప్రోడక్ట్ డి. ప్రోడక్ట్ డీలో మార్కెట్ ప్రైస్ ఎంత? 4000. సో అయితే ఎంత కమ్ముతున్నాడు? 3450 కమ్ముతున్నారు. 3450 కమ్ముతున్నారు అంటే డిస్కౌంట్ ఎంత చెప్పండి? 550. దేనిపైన? 4000 పైన. సో ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నారు? ఇంటూ 100% చేయండి. 3 zeros. పర్సెంటేజ్ డిస్కౌంట్ అంటే ఫార్ములా ఏంటి? దట్ ఈస్ డిస్కౌంట్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100%. డిస్కౌంట్ ఎంత వచ్చింది? డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ 4000 మైనస్ సెల్లింగ్ ప్రైస్ 3450, దట్ ఈస్ 550. 55/4. 4తో 4 13s are how much? 52 అండ్ 3/4 అంటే ఎంత? 7.5%. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి, 13.75%. అండ్ దెన్ నెక్స్ట్ సో క్వశ్చన్ నెంబర్ 44 చూడండి. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఈ ఈస్ 11.11% మోర్ దెన్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ బి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఆఫ్టర్ గివింగ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్ 10% అండ్ 16.67%, ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఈ. అయితే ప్రొడక్ట్ బి యొక్క సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. ప్రొడక్ట్ బి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 2160. ప్రొడక్ట్ బి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2160. సో అయితే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ ఈ ఏమంటున్నారు? దీనికన్నా 11.11 అంటే 1/9th పార్ట్ మోరు. సో 1/9th పార్ట్ అంటే 9 2s are 9 4s are 240 మోరు. 240 కలిపితే ఏమవుతుంది చెప్పండి? 2400. మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? మార్కెట్ ప్రైస్ కాదు, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 2400 అవుతుంది. ఈ 2400 ఎలా వచ్చిందంటే మార్కెట్ ప్రైస్ మీద లైక్ ఎక్స్ అనుకుంటే దాని మీద 10% డిస్కౌంట్ అంటే 90%కి మళ్ళీ ఇంకొక డిస్కౌంట్ అంటే 16.67% అంటే 1/6. 6లో ఒక పార్ట్ డిస్కౌంట్ అంటే లైక్ 5 పార్ట్స్కి అమ్ముతున్నట్టు. ఈ వాల్యూ మొత్తం ఎంత అన్నారు క్వశ్చన్లో? 2400 అంటున్నారు. అయితే మార్కెట్ ప్రైస్ ఎంత?
0 0 cancel, 5 how many times? 2 times. Therefore x is equals to 2 into 6 into 2400 divided by so ఎంత వస్తుంది 9 వస్తుంది. 3తో 3 2 times, 3తో 3 times, 3తో 3 8 times, 2 2s are 4, 4 8s are how much? 32. పక్కన 2 zeros అంటే ఆన్సర్ ఏమవుతుంది? 3200. దట్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 చూస్తే, had he sold the product to C at loss of 10%, then he would have been the selling price of the product to C. యాక్చువల్గా ప్రొడక్ట్ సి యొక్క కాస్ట్ ప్రైస్ ఏంటో చూడండి. ప్రొడక్ట్ సి యొక్క కాస్ట్ ప్రైస్ 1700. ఈ 1700లో 10% లాసు. 10% లాస్ అంటే ఎంత? 170 లాస్ అయితే ఎంతకు అమ్ముతారు చెప్పండి? 1530కి అమ్ముతారు. ఎంతకు అమ్ముండేవాడు అని అడిగారు. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1530. సో దట్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 to 50. సో ఏమి ఇచ్చారంటే, ద పై చార్ట్ షోస్ ద నెంబర్ ఆఫ్ కన్స్యూమర్స్ ఆఫ్ 5 different కంపెనీస్ ఫ్రమ్ ఏ టు ఈ. ద టోటల్ నెంబర్ ఆఫ్ కన్స్యూమర్స్ ఆర్ 4500. సో టోటల్ ఎంత ఇచ్చారు? 4500 ఇచ్చారు. అంటే డిఫరెంట్ ఏ నుంచి ఈకి ఇచ్చారు. సో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ, ఈ వాల్యూ వరకు ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. టోటల్ వాల్యూ ఆల్రెడీ 4500 ఇచ్చారు. సో ఎక్కడైనా అవసరం అయితే అది మనం తీసుకుందాం. టోటల్ వాల్యూ 4500 అన్నారు క్వశ్చన్లో. ఇఫ్ 12% ఆఫ్ ది కన్స్యూమర్స్ ఆఫ్ కంపెనీ సి షిఫ్ట్ టు కంపెనీ ఏ, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ది కన్స్యూమర్స్ ఇన్ కంపెనీ ఏ. యాక్చువల్గా కంపెనీ ఏలో 12% ఉన్నారు. కంపెనీ సిలో ఎంత పర్సెంటేజ్ ఉన్నారంటే 30% ఉన్నారు. ఓకేనా? అయితే సో ఏ నుంచి ఏమన్నారు? 12% ఆఫ్ కంపెనీ కన్స్యూమర్స్ ఆఫ్ కంపెనీ షిఫ్ట్ టు ఏ. సో ఇది సి, ఇది ఏ. సిలో ఉన్న కన్స్యూమర్స్లో 12% ఆఫ్ 30, 12 3s are 36 అంటే 3.6. అది ఎవరికి? ఏకి షిఫ్ట్ అయితే ఇది మొత్తం ఎంత అవుతుంది? 15.6 ఇది అవుతుంది. ఈ 30లో 3.6 తీస్తే ఇంకా ఎంత ఉంటుంది చెప్పండి? దట్ ఈజ్ ఈక్వల్స్ టు సో 16 పాయింట్ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. ఓకేనా? సో అయితే ఈ రెండింటికి రేషియో క్యాలిక్యులేట్ చేస్తే 16 పాయింట్ కాదు, 26.4 ఉంటుంది. ఈ రెండింటికి రేషియో క్యాలిక్యులేట్ చేస్తే 78:156లో ఆఫ్ 78, 264లో ఆఫ్ ఎంత చెప్పండి? 132. సో ఆన్సర్ ఏమవుతుంది? 78:132. సో 30%లో 12% అంటే 3.6, 12 ప్లస్ 3.6 15.6, 30లో నుంచి 3.6 తీసేస్తే ఎంత? 26.4. రేషియో క్యాలిక్యులేట్ చేస్తే 78:132 వచ్చింది. దట్ ఈజ్ ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47కి వెళ్తున్నాను. ద కన్స్యూమర్ ఆఫ్ కంపెనీ ఈ అండ్ డి టుగెదర్ ఈస్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది కన్స్యూమర్ ఆఫ్ కంపెనీ ఏబిసి టుగెదర్. ద కన్స్యూమర్స్ ఆఫ్ కంపెనీ ఈ అండ్ డి టుగెదర్. ఈడీ కలిపి చూడండి ఎంత? 17 + 18. ఈ రెండు కలిపి ఎంత? 35%. 35 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏబిసి టుగెదర్. ఏబిసి టుగెదర్ అంటే ఎంత అవుతుంది? అవుట్ ఆఫ్ 100లో 35 తీసేస్తే 65 ఇంటూ 100%. దీన్ని సింప్లిఫై చేస్తే సో 5 7 times, 5 13 times, 7/13. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 700 డివైడెడ్ బై 13. సో 13తో 13 5s are 65, ఇంకా 50 ఉంది. సో 13 3 times ఎంత? 13 3s are 39. ఇంకా ఎంత ఉండిపోయింది మనకి? సో 11 ఉండిపోయింది. 11/13 అంటే అప్రాక్సిమేటెడ్ టు 54%. సో మనకు ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సో ఆప్షన్ 1 అవుతుంది. ఎగ్జాక్ట్ వాల్యూ అయితే 53, 11/13%. అప్రాక్సిమేషన్ అయితే 54%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 చూసినట్లయితే, ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ కన్స్యూమర్స్ ఆఫ్ కంపెనీ డిఈసి if 10% of the consumers from D and 20% of the consumers from C shift to company B and A respectively. సో అయితే ఒకసారి చూద్దాం. డీలో ఎంత ఉంది, ఈలో ఎంత ఉంది, సో ఈ సిలో ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ డీలో ఎంత పర్సెంటేజ్ ఉందంటే 18% ఉంది. సో ఆ తర్వాత నెక్స్ట్ ఈలో చూసినట్లయితే 17 ఉంది. సి చూసినట్లయితే 30% ఉంది. ఏం జరుగుతుందన్నారంటే 10% ఆఫ్ ది డి అంటే డీలో 10% అంటే ఎంత చెప్పండి? డీలో 10% అంటే 1.8. ఎక్కడ? బి దేనికి వెళ్ళిపోతుంది? బికి వెళ్ళిపోతుంది. సో తర్వాత 20% ఆఫ్ కంపెనీ సి, 20% అంటే ఎంత? 2 3s are 6% ఏకి వెళ్ళిపోతుంది. ఈ మూడు కలిపితే ఎంత పర్సెంటేజ్ ఫస్ట్ చూడండి. ఎంత? 18 + 17 35, 35 + 30 ఈజ్ ఈక్వల్స్ టు 65%. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ వెళ్ళిపోయింది? 7.8% వెళ్ళిపోయింది. 7.8% వెళ్ళిపోతే ఇంకా ఎంత పర్సెంటేజ్ మిగులుతుంది? దట్ ఈజ్ ఈక్వల్స్ టు 57.2% మిగులుతుంది. ఈ 57.2% ఆఫ్ టోటల్ వాల్యూ ఎంత? 4500. ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సింప్లిఫై చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 572 57.2 ఇంటూ
45 పర్సెంటేజ్ 2 zeros గెట్స్ క్యాన్సిల్డ్. సో ఈ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇందులో 5 ఇటు ఇచ్చేస్తున్నాను, ఓకేనా. లేదనంటే ఇందులో 2 ఇటు ఇచ్చేయండి, ఏమవుతుంది, ఇది 90 అవుతుంది. ఇందులో 2 ఇస్తే 572లో ఆఫ్ ఎంత చెప్పండి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 286. 9తో మల్టిప్లై చేస్తున్నాను. అయితే ఇక్కడ పాయింట్ ఉంది కదా, పాయింట్ 0 క్యాన్సిల్ చేస్తే ఫైనల్గా మీకు 9 × 286 వస్తుంది. 9 6 ఆర్ ఎంత 54. ఆప్షన్లో 9 6 ఆర్ ఎంత 54. యూనిట్స్ ప్లేస్లో 4 ఉండాలి. 4 ఉన్న ఆప్షన్ ఏమీ లేనట్టుంది. అయితే క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఏదో చేస్తాం చూడండి. 572లో ఆఫ్ ఎంత 250 + 36. 250 + 36 అంటే 286. 6 9s are 54. సో 65%లో 7.8 తీసేస్తే, ఫస్ట్ 7 తీస్తే 58, 0.8 తీస్తే 57.2. 18 + 17 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 35 + 30 65లో నుంచి. సో డీలో 10% ఫ్రమ్ డి 1.8. సో తర్వాత 20% ఫ్రమ్ సి 2 3s are 6%. 6% తీస్తే రెండు కలిపితే అంత 7.8. అంతా సరిపోయింది కదా. 9 6 are 54. 5 క్యారీ 9 8s are 72. 45కి డబల్ ఎంత 9 కదా 90. 9 8s are ఓకే కరెక్ట్, ఎందుకంటే యావరేజ్ కదా అడిగారు, క్వశ్చన్ యావరేజ్ అడిగారు. సో అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే సమ్ క్యాలిక్యులేట్ చేద్దాం. సమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫైనల్గా ఏమొస్తుంది 9 × 286. మరి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే బై 3 చేయాలి. 3తో 3 టైమ్స్ 3 6 ఆర్ 18. 1 క్యారీ తర్వాత 3 28s ఆర్. సో 84 + 1 86. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 328s ఆర్ హౌ మచ్ 84 + 1 85 అవుతుంది. ఇక్కడ 858 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది 858 అవుతుంది. 858 దట్ ఈజ్ ఆప్షన్ బి. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49కి వెళ్తున్నాను. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కన్స్యూమర్స్ ఆఫ్ కంపెనీ ఏ అండ్ సి. ఇఫ్ ఆల్ కన్స్యూమర్స్ ఫ్రమ్ కంపెనీ బి షిఫ్ట్ టు కంపెనీ ఏ అండ్ సి ఇన్ ద రేషియో ఆఫ్ 11:12. ఫస్ట్ అయితే ఏలో ఎంతమంది ఉన్నారు 12% ఉన్నారు. సిలో ఎంతమంది ఉన్నారంటే 30% ఉన్నారు. బిలో ఎంతమంది ఉన్నారంటే 23% ఉన్నారు. అది ఏ రేషియోలో 11:12. ఈ 11 అనేది ఏకి వెళ్తున్నారు, తర్వాత 12 అనే వాళ్ళు సికి వెళ్తున్నారు. 23ని ఎన్ని పార్ట్స్ చేయాలి, 23 పార్ట్స్ చేస్తే ఒక పార్ట్ వాల్యూ 1 కాబట్టి 11 పార్ట్స్ వాల్యూ 11% అవుతుంది. 12 పార్ట్స్ వాల్యూ 12% అవుతుంది. సో అయితే ఇది మొత్తం కలిపి 23% అవుతుంది. ఇది మొత్తం కలిపి 42% అవుతుంది. క్వశ్చన్లు అడిగింది ఏంటి, ఫైండ్ ద డిఫరెన్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత పర్సెంటేజ్ చెప్పండి 19%. 19% ఆఫ్ టోటల్ వాల్యూ ఎంత 4500. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. 19 × 45. 19 5s are 95. 19 4s are 76 + 9 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 85. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 855. దట్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50కి వెళ్తున్నాను. సో ఇఫ్ 230 కన్స్యూమర్స్ ఫ్రమ్ కంపెనీ సి 230 consumers from company C shift to company E and some consumers from company B shift to company D, the ratio of the consumers of company C and B becomes 7:5. Find the number of consumers that are shifted from company B. ఫస్ట్ అయితే కంపెనీ సిలో ఎంతమంది ఉన్నారో చూద్దాం. కంపెనీ సి ఎంత పర్సెంటేజు 30%. 30% ఆఫ్ వాట్ 4500. సో 345s ఆర్ హౌ మచ్ దట్ ఈస్ 135. సో అంటే ఏమవుతుంది 1350 ఉన్నారు. అందులో ఎంతమంది వెళ్ళిపోతున్నారు చెప్పండి, కంపెనీ సి నుంచి 230 మెంబర్స్ వెళ్ళిపోతున్నారు. సో 230 మెంబర్స్ వెళ్ళిపోతే ఇంకా ఎంతమంది ఉంటారు 1120 మెంబర్స్ ఉంటారు. ఓకేనా, కంపెనీ సిలో ఎంతమంది ఉంటారు 1120 మెంబర్స్ ఉంటారు. కంపెనీ సికి కంపెనీ బికి రేషియో ఏమి ఇచ్చారు 7:5. రిమైనింగ్ 7:5. 7 పార్ట్స్ వాల్యూ ఎంత 1120. అంటే 1 పార్ట్ వాల్యూ ఏమవుతుంది 716 ఆర్ 160 అవుతుంది. 5 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది 5 160 టైమ్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8000 అవుతుంది. 8000 కాదు 800 అవుతుంది. ఓకేనా, బిలో 800 ఉన్నారు ఎప్పుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత. కానీ ఇనీషియల్గా ఎంత పర్సెంటేజు 23% ఆఫ్ 4500 దట్ ఈజ్ ఈక్వల్స్ టు పర్సెంటేజ్ 2 zeros గెట్స్ క్యాన్సిల్డ్. 23 5 times 115. 23 4 times 96 plus 11 is equals to 107. 1075 ఇనీషియల్గా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు 800 ఉన్నారు. అంటే రిమైనింగ్ 275నా. సో రిమైనింగ్ 275 చూడండి 23 5s ఆర్. సో 115 11 క్యారీ 23 4 times 92 ప్లస్ ఇది ఏమవుతుంది అంటే 1035 అవుతుంది. 1035లో నుంచి 800 తీస్తే ఎంత 235. ఆ 235 కదా బయటికి వెళ్ళినట్టు, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 235. ఇనీషియల్గా బీలో ఎంతమంది ఉండేవారు అంటే 10,035 ఉండేవాళ్ళు, ఇప్పుడు 800 ఉన్నారు. ఆ మిగతా 235 ఏం జరిగింది వాళ్ళే డీకి షిఫ్ట్ అయిపోయారు. ఓకేనా, సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 235 అవుతుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ ఆల్. సో ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఇంకొకసారి చూడండి, క్లారిటీ వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే
సో కామెంట్స్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.